Shall we once again turn to John chapter 15 and verse 5? మరొకసారి మనమందరము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. John chapter 15 and verse 5. We shall read this verse once again all together. మరొకసారి అందరము కూడా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాము. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవరు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. Shall we pray? ప్రార్థించుకుందాము. Gracious loving Holy Father, ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, we thank you Lord for this precious provision of this youth camp once again in our lives. దేవా, మరొకసారి మా జీవితంలో ఈ ప్రశస్తమైన యవనస్తుల కూడికను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. Thank you Lord for the morning session, and as we begin the afternoon session, the second session, Lord, once again we pray that you may kindly be helpful to us as we meditate thy word. దేవా, ఉదయకాల సమయమున మీరు సెషన్లో సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి రెండో సెషన్లో మేమందరం మీకు కూడినై ఉండగా మీరు మాకు సహాయం చేయండి. Give us all the physical ability to concentrate on the word and to receive thy word. దేవా, మేము మీ యొక్క వాక్యం పైన ఆధారపడి మీ యొక్క వాక్యం పైన దృష్టి ఉంచలాగున మమ్మల్ని బలపరచండి. Reveal the word from the throne of grace. దేవా, మీ యొక్క కృప సింహాసనం నుండి మీ యొక్క మాటల్ని విడుదల చేయండి. Touch thy servants to deliver thy word, anoint them and equip them. దేవా, మీ యొక్క దాసులకు కావాల్సిన అభిషేకాన్ని మీ దాసుల్ని తాకండి. మీ యొక్క వాక్యం పంచలాగున సహాయం చేయండి. Up to each one of us, touch each one of us. దేవా, మా అందరితో మాట్లాడండి, మా అందరినీ తాకండి. In Jesus' most precious name we pray. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. We started to understand John chapter 15 and verse 5. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము, అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నాము. We saw a few things in the morning. ఉదయకాల సమయమున కొన్ని విషయాల గురించి ధ్యానించాము. The verse talks about our lives with God. ఈ వాక్యము దేని గురించి మాట్లాడుతుందంటే దేవునిలోని మన జీవితముల గురించి మాట్లాడుతుంది. We can't imagine our lives without God. దేవుడు లేకుండా మన జీవితాన్ని ఏమాత్రము ఊహించుకోలేము. With God, our lives will be fruitful, meaningful. దేవుడిలో మన జీవితం అర్థసహితంగా ఫలభరించేదిగా ఉంటుంది. Fruitfulness is not man's desire, but God's desire. ఫలభరించే జీవితము అనేది మనిషి యొక్క కోరిక కాదు గానీ దేవుని యొక్క ఉద్దేశము కోరిక ఉంటుంది. On the first page of the Bible itself, బైబిల్ గ్రంథంలో మొదటి పేజీలోనే మనం చూసుకుంటాము. God mentioned about fruitfulness. దేవుడు ఫలించడు జీవితం గురించి అక్కడ చెప్తున్నట్టుగా చూసుకుంటాము. We saw the sevenfold characters of our God. మన దేవుని గురించిన 7 ప్రాముఖ్యమైన లక్షణాలను చూసుకున్నాము. Now in the same book of Genesis, ఇప్పుడు అదే ఆదికాండ గ్రంథంలో we see 7 important characters throughout the book of Genesis. మనము ఆదికాండ గ్రంథంని గమనించినట్లయితే 7 ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని మనం చూస్తాము. Firstly, we read about Adam. మొట్టమొదటిగా ఆదాము. Secondly, we read about Enosh. రెండోదిగా ఏనోషు గురించి చూసుకుంటాము. Thirdly, we read about Noah. మూడోదిగా నోవాను గురించి చూసుకుంటాము. Fourthly, we read about Abraham. మనము నాలుగోదిగా అబ్రహామును గురించి చూసుకుంటాము. Fourthly about Abraham. Fifthly, we read about Isaac. ఐదోదిగా ఇస్సాకుని గురించి చదువుకుంటాము. Sixthly, we read about Jacob. ఆరోదిగా యాకోబుని గురించి చదువుకుంటాము. And seventhly, we read about Joseph. ఏడోదిగా యోసేపుని గురించి చూసుకుంటాము. The Bible begins with the promise of fruitfulness. బైబిల్ ఏ విధంగా ఆరంభించబడిందంటే ఫలించెడు వాగ్దానము చేత ఆరంభించబడింది. And the book of Genesis ends with an example of the practice of fruitfulness. ఆదికాండ గ్రంథము ఏ విధంగా ముగించబడిందంటే క్రియారూపకంగా మాదిరికరంగా ఏ విధంగా ఫలభరించే జీవితము ఉంటుందో అది చెప్తూ ముగించబడింది. It begins with the promise and it ends with the practice. వాగ్దానముతో ఆరంభించబడి క్రియారూపకంగా ముగించబడుతుంది. And more than anybody else, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎక్కువగా it's most interesting to know మనము చాలా ఆసక్తి కలిగించి వినేదగింది ఏంటంటే the practice of fruitfulness is applied
to a young person called Joseph. ఫలభరించే జీవితము ఎవరి జీవితంలో అనుమతించబడింది మనము క్రియారూపకంగా చూడగలము అంటే యవనస్తుడైన యోసేపు జీవితంలో చూడగలము. Fruitfulness is more meaningful and more applicable to a person who is young. ఫలభరించే జీవితము ఎవరి జీవితంలో క్రియారూపకంగా అది అనుమతిస్తుంది అంటే ఒక యవనస్తుడి జీవితంలో ఉంటుంది. One day D.L. Moody was taking an evening meeting. ఒకరోజు డిఎల్ మూడి గారు సాయంకాల కూడికను తీసుకుంటున్నారు. After the meeting was over, he was calling for the altar call. ఆ కూడిక అయిపోయిన తర్వాత అది పిలుపును అంటే ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ఆ పిలుపునిస్తున్నాడు. 10 people raised their hands. 10 మంది వారి చేతులను ఎత్తాడు. And D.L. Moody was asking, who are these 10 people? ఇప్పుడు ఆ డిఎల్ మూడి గారు ఏమని అడుగుతున్నారంటే ఈ 10 మంది చేయెత్తింది ఎవరు? And people told him, అప్పుడు ఉన్నవారు ఏమన్నారంటే 10 senior people, 5 senior people, and they called him full tickets. ఐదుగురు పెద్దవారు వారిని ఫుల్ టికెట్స్ అన్నాడు. And 5 young people, and people called them half tickets. 5 యవనస్తులు వాళ్ళు హాఫ్ టికెట్ అన్నాడు. And D.L. Moody was wondering, why did you call the old people as full tickets and the young people as half tickets? ఇప్పుడు డిఎల్ మోడీ గారికి అర్థం కాలేదు, పెద్దవారిని ఎందుకు ఫుల్ టికెట్స్ అన్నారు, యవనస్తులను ఎందుకు హాఫ్ టికెట్స్ అన్నారు. And the people said to him like this. అప్పుడు ఉన్నవారు ఏమని ఈ విధంగా చెప్పారు. So they are old people, so they are born again, that they are full tickets. వీరు వృద్ధులు, వారు తిరిగి జన్మించారు కాబట్టి వారు ఫుల్ టికెట్స్. And young people are still young, so they are half tickets. ఇప్పుడు యవనస్తులు ఇంకా యవన ప్రాయంలోనే ఉన్నారు కాబట్టి వారు హాఫ్ టికెట్స్ అన్నారు. And the D.L. Moody said, no, you are all mistaken. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారు, మీరందరూ తప్పు చేశారు, తప్పు అది It అన్నారు. is the old people who must be half tickets. ఎవరైతే పెద్దవారో వారు హాఫ్ టికెట్. You know why? ఎందుకో తెలుసా? Their age is reducing. వారి వయసు అప్పటికే అయిపోయింది, ఇంకా సగం దగ్గర పడింది. So maybe half is over, who knows? కాబట్టి ఇంకా సగానికి ఇంకా ఎక్కువనే అయిపోయిందేమో, ఎవరికి తెలుసు. Maybe 3/4 also must be over. బహుశా ఇంకా వారు ఇంకా 3/4 వారి సమయం అయిపోయి దగ్గరగా ఉన్నారేమో. So we may call them not only half but also quarter tickets. వారిని హాఫ్ టికెట్స్ మాత్రమే కాదు, క్వార్టర్ టికెట్స్ అని కూడా, పావు టికెట్స్ అని కూడా పిలవచ్చు అన్నాడు. But look at the young people. కానీ యవనస్తుల్ని చూడండి, Oh, they have at least 50-60 years ahead of them. వారు ఇంకా ఒక 50-60 సంవత్సరాలు ఇంకా జీవించవలసి ఉంది. A full life to go. వారు సంపూర్ణమైన జీవితాన్ని జీవించాలి. And a full life to grow. వారు ఇంకా సంపూర్ణమైన జీవితంలో ఎదగాలి. So they are worthy full tickets. కాబట్టి వారు ఫుల్ టికెట్స్ గా పిలువబడటానికి యోగ్యులు అన్నాడు. So this afternoon, కాబట్టి మధ్యాహ్న కాల సమయమున how many of us are full tickets, how many of us are half tickets? ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఫుల్ టికెట్స్, ఎంతమంది హాఫ్ టికెట్స్? Remember, జ్ఞాపకం పెట్టుకోండి, God is very interested in the full tickets. దేవుడు ఈ ఫుల్ టికెట్స్ లో ఎంతో ఆసక్తి చూపించేవాడుగా God is ఉంటాడు. very interested in the young people. దేవుడు యవనస్తుల జీవితం పట్ల ఎంతో ఆసక్తిగా ఉంటాడు. God want to work at your age when you are young. దేవుడు మన యవన ప్రాయంలో, యవన వయసులో ఉన్నప్పుడు మన జీవితంలో పని చేయాలని అనుకుంటాడు. And from there onwards you want to build your life. ఇంకా ఆ సమయాన్ని మొదలుకొని మన జీవితాన్ని కట్టాలి అనుకుంటాడు. Build your future. మన యొక్క భవిష్యత్తుని కట్టాలనుకుంటాడు. And make it fully meaningful. మన జీవితాన్ని ఒక సంపూర్ణమైన అర్థసహితంగా చేయాలనుకుంటాడు. And make it useful. దాన్ని ఒక ఉపయోగకరమైన జీవితంగా చేయాలనుకుంటాడు. God wants every youngster to be an youngstar. ప్రతి ఒక్క యవనస్తుడు ఒక యవన విజయము పొందేవాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. Once again, every one of you, God has mighty plans. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉన్నతమైన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. Every youngster to be an youngstar. ప్రతి ఒక్క యవనస్తుడు ఒక యవనంలో ప్రాయంలో విజయము పొందేవాడుగా ఉండాలి. That was proved in the person of Joseph. అది యోసేపు జీవితంలో రుజువైనట్టుగా మనం చూసుకుంటాము. It was not a promise alone, it was a practice. అది వాగ్దానము మాత్రమే కాదు కానీ క్రియారూపకంగా పెట్టబడిందిగా ఉంటుంది. Remember, God will always work in partnership in our lives. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో కలిసి పని చేస్తాడు. We already saw that in the case of Jacob. మనము యాకోబు జీవితంలో దాన్ని చూసాము. God said, I will bless you. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. But God has to wait until Jacob must do his part of asking that blessing by his own will. యాకోబు తన ఇష్టానుసారముగా దేవుడిని ఆ కోరిక అడిగేంత వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చింది. God waited till when Jacob said, Lord, yes, you must bless me. యాకోబు, అవును దేవా, నీవు నన్ను ఆశీర్వదించాలి అన్నంత వరకు దేవుడు ఎదురు చూశాడు. God will always work in our lives in partnership. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో కలిసి పని చేస్తాడు. God will never force his way
and command his way into our lives. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మార్గాన్ని మన జీవితంలో బలవంతం పెట్టి మన జీవితంలో ప్రవేశించాలని చూడడు. James chapter 4 verse 8 says, యాకోబు రాసిన పత్రిక 4:8 if we come to God, God will come to us. మనము దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. In other words, we should allow God, we should invite God so that God can come and work in our life. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని మనము ఆహ్వానించాలి, దేవుని మన జీవితంలో అంగీకరించాలి. దేవుడు అప్పుడు మాత్రమే మన జీవితంలో పనిచేస్తాడు. The more you allow, the more God will work. మనము ఎంతగా దేవుని అనుమతిస్తామో అంతగా దేవుడు మన జీవితంలో The పనిచేస్తాడు. less you allow, the less God will work. మనం ఎంత తక్కువగా దేవుని అనుమతిస్తే అంత తక్కువగా పనిచేస్తాడు. If you don't allow, God will say goodbye, thank you very much, I'll try with somebody else. ఒకవేళ మనం దేవుని అనుమతించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఎలాంటి కలవరం పెట్టకుండా మనల్ని విడిచిపెట్టి వేరే జీవితంలో అనుమతించడానికి పని చేయడానికి It's ఇష్టపడతాడు. important to allow God to work in our life. దేవుడు మన జీవితంలో పని చేయడానికి దేవుని అనుమతించటము ఎంతో ప్రాముఖ్యము. So in the story, in the person of Joseph, కాబట్టి యోసేపు యొక్క చరిత్రలో గమనించినట్లయితే he has practiced fruitfulness. అతను ఈ ఫలభరించే జీవితాన్ని క్రియారూపకంగా అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. He has learned certain skills to be able to be fruitful. అతను ఈ ఫలభరించే జీవితంలో ప్రవేశించుట కొరకు కొన్ని ప్రాముఖ్యతలు అతను కలిగి ఉంటున్నాడు. We already saw when the Lord was speaking this verse from John chapter 15 verse 5, he was talking to the disciples. మనము ఇంతకు ముందే చూసుకున్నాము యోహాను రాసిన సువార్త 15:5 యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఆయన శిష్యులతో చెప్తున్నాడు. Remember, Lord Jesus is a wonderful, amazing, faithful master. జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఉన్నతమైన నమ్మకమైన యజమానిగా ఉంటున్నాడు. He's an amazing leader. ఆయన ఒక గొప్ప ఉన్నతమైన నాయకుడిగా ఉంటున్నాడు. Just then he was about to enter into Gethsemane and be crucified. అప్పుడు ఇంకా ఆ సమయం ఎలాంటి సమయం అంటే ఆయన కల్వరి శిలువలోకి ఎక్కి సమాధిలోకి వెళ్ళవలసిన సమయము. That was the time the Lord was sharing all the secret divine things and truths to his disciples. ఇప్పుడు అలాంటి సమయానికి దగ్గర పడుతున్నప్పుడు దేవుడు గొప్ప దైవికమైన మర్మాలను ఆయన శిష్యులతో పంచుకుంటున్నాడు. And he was encouraging them and comforting them. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారిని He ఓదారుస్తున్నాడు. was preparing them for what's ahead of them. ఇప్పుడు వారు ముందు దేని ఎదుర్కోవాలో దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని సిద్ధపరుస్తున్నాడు. Here we see the Lord intimately spending time with his disciples. ఇక్కడ ప్రభు వారు ఎంతో సమీపంగా శిష్యులతో సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా చూసుకుంటాము. We see our Lord, our Master, our God, he is a very intimate person. మన దేవుడు, మన ప్రభువు, మన యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఎంతో సమీపంగా ఉండేవాడుగా చూసుకుంటున్నాము. A close person. ఆయన ఎంతో సమీపంగా ఉండేవాడు. He's a very caring, comforting person. ఆయన ఎంతగానో పట్టించుకొని ఎంతగానో మనల్ని ఓదార్చేవాడు. He's an amazing leader, amazing master. ఆయన ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప యజమాని ఉంటున్నాడు. We already saw the Lord had to interact with three kinds of people. ఇప్పుడు మనం ఇంతకు ముందే చూసుకున్నాము, దేవుడు 3 గుంపులకు చెందిన ప్రజల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. The disciples enjoyed the best of Lord's attention and Lord's affection. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఆ యొక్క ప్రేమను, ఆ సంబంధాన్ని అనుభవించిన వారుగా ఉంటున్నారు. Because they came and followed and never went back. వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వెంబడించి తిరిగి వెళ్ళిపోని కారణాన్ని బట్టి God gave them utmost treatment. దేవుడు వారికి ఒక ఉన్నతమైన స్థాయిని ఇస్తున్నాడు. God gave them great respect. దేవుడు వారికి ఒక గొప్ప ఉన్నతమైన మర్యాదను కనపరుస్తున్నాడు. He cared them so much. వారు ఎంతగానో పట్టించుకుంటున్నాడు. It was to the disciples the Lord taught the Lord's prayer. ఇప్పుడు శిష్యులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు ప్రార్థనను నేర్పించాడు. It was to the disciples he shared all the meanings of the parables. శిష్యులకు మాత్రమే ఆయన చెప్పిన ప్రతి ఒక్క అర్థాన్ని ఆయన తెలియపరిచిన వాడుగా ఉంటున్నాడు. It was to the disciples who gave all the instructions about preparing for his ministry and movements. ఆయన యొక్క పరిచర్యను గురించి ఏ విధంగా సిద్ధపడాలి అన్న రహస్యాన్ని, మర్మాలన్నింటినీ శిష్యులకే తెలియపరిచిన వాడుగా ఉంటున్నాడు. It was to the disciples the Lord gave commands to distribute whatever food he had to. ఆయన ఏదైతే భోజనము ప్రజల కొరకు సిద్ధపరిచాడో ఆ భోజనమును ప్రజలకు పంచడానికి శిష్యులను మాత్రమే ఏర్పరచుకున్నాడు. It was with the disciples he had the experience of transfiguration. ఆయన రూపాంతరము పొందినప్పుడు శిష్యులకు మాత్రమే ఆ దర్శనాన్ని చూపించాడు. It was the disciples who had that upper room experience where he shared all the wonderful divine గొప్ప గొప్ప ఉన్నతమైన దైవికమైన విషయాలు పైగదిలో పంచుకుంది శిష్యులతో మాత్రమే అయి ఉంటుంది. It was to the disciples who gave the command, go unto every nation and preach the gospel. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్న ఆజ్ఞను శిష్యులకు మాత్రమే దేవుడిచ్చాడు. So we see how the Lord gave privilege to his disciples. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చాడో, ప్రత్యేకతను ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాము. It's important to realize how wonderful and awesome and amazing
is our master. కాబట్టి మన యజమాని ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైనో, ఎంత ఆశ్చర్యకరుడో మనం చూసుకోవచ్చు. If we have such a master, ఒకవేళ మన అలాంటి యజమానిని కలిగి if ఉన్నట్లయితే, we allow that master, మనము అలాంటి యజమానిని ఆహ్వానించినట్లయితే we will be fruitful. మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. No matter what our circumstances, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, whatever situation, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, whatever difficulties, ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, whatever disappointments, ఎలాంటి నిరుత్సాహంలో ఉన్నప్పటికీ, whatever disturbances, ఎలాంటి కలవరంలో ఉన్నప్పటికీ, whatever diseases, ఎలాంటి రోగంలో ఉన్నప్పటికీ, whatever disabilities, ఎలాంటి అయోగ్యతలు ఉన్నప్పటికీ, whatever destructions, ఎలాంటి నష్టాలు ఉన్నప్పటికీ, whatever it అది may ఏ విధమైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, be, your master is an awesome master. మన యజమాని ఒక గొప్ప యజమానిగా ఉంటున్నాడు. He's so caring. ఆయన ఎంత పట్టించుకునేవాడంటే, That's what he was doing when he was talking to the disciples. ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు అదే విధంగా చేస్తున్నాడు. Terrible times are ahead, అక్కడ ఇంకా కఠినమైన సమయము రానేయుంది. but don't worry. If కానీ you abide with me కానీ మీరు దాని గురించి ఏమాత్రం చింతించకండి. ఎందుకంటే మీరు నాలో ఉన్నట్లయితే, and I abide with you, నేను మీలో ఉన్నట్లయితే you will be fruitful. మీరు ఫలించడు వారుగా ఉంటారు. When Joseph came to the house of Potiphar, ఇప్పుడు యోసేపు పోతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు we read that in Genesis chapter 39. మనము ఆదికాండము 39వ అధ్యాయంలో దాన్ని చూసుకుంటాము. Joseph is a dear son to his father before. యోసేపు అంతకు ముందు చూసుకున్నట్లయితే తండ్రికి ఒక ప్రియ కుమారుడిగా ఉంటున్నాడు. Now he has to work as a slave in a foreign country. ఇప్పుడు ఒక అన్య దేశంలో ఒక బానిసగా యోసేపు పని చేయాలి. Where is the situation of a pampered son and compared to a situation as a slave in a foreign place? ఇప్పుడు అల్లారి ముద్దుగా పెంచుకున్న కొడుకు స్థాయి అది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒక వేరే దేశంలో, అన్య దేశంలో బానిసగా ఉండే ఈ స్థాయి ఏ విధంగా ఉంది? Can this happen, and can this should happen really for a person like Joseph? ఇప్పుడు యోసేపు లాంటి వ్యక్తికి ఈ విధంగా జరుగుతుందా? అసలు ఈ విధంగా జరగవచ్చా? What is this happening? ఇప్పుడు యోసేపు జీవితంలో ఏం జరుగుతుంది? Joseph was going through a terrible situation, యోసేపు ఒక కఠినమైన సమయం గుండా వెళ్తున్నాడు. and the future could also be more bleak and uncertain. ఇప్పుడు భవిష్యత్తు కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. ఏ మాత్రము ఏ విధంగా ఉంటుందో ఇతనికి తెలియట్లేదు. In such a situation, అలాంటి పరిస్థితుల్లో what must be going through the heart of Joseph? ఇప్పుడు యోసేపు యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉండవచ్చు? We don't know what was going through the heart of Joseph, యోసేపు యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలియదు. but we know what was going in the heart of God. కానీ దేవుని యొక్క హృదయంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. What was God saying when Joseph was in the house of Potiphar? ఇప్పుడు దేవుడు యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? When he was a slave, యోసేపు బానిసగా ఉన్నప్పుడు we see God talking about Joseph. ఇప్పుడు యోసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా In చూసుకుంటాము. that chapter we see God saying, ఇప్పుడు ఆ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, God was with Joseph యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు, and Joseph was prosperous. ఆ కారణాన్ని బట్టి యోసేపు వర్ధిల్లుతున్నాడు. God was with Joseph దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు, and God was making him prosperous. ఆ కారణాన్ని బట్టి దేవుడు యోసేపు వర్ధిల్లేవాడుగా చేస్తున్నాడు. Outwardly, if you look at Joseph, ఇప్పుడు బయటకు కనబడటానికి యోసేపుని గమనించినట్లయితే, what kind of a position is Joseph? ఇప్పుడు యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు? He is a slave. అతను బానిసగా ఉంటున్నాడు, He is a servant. అతను ఒక పనివాడిగా ఉంటున్నాడు. And can anybody call a servant or a slave prosperous? ఎవరైనా పనిచేసే బానిసను చూసి ఫలిస్తున్నావు, వర్ధిల్లుతున్నావు అంటారా? Can anybody say to a servant, God is with you? ఎవరైనా పని వాళ్ళతో బానిసతులతో వెళ్ళి దేవుడు నీకు తోడై ఉన్నాడు అందుకే ఎట్లున్నావు అంటారా? We do associate hardship and adversity are such things where God is not with us. మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృంగిపోయి నిరాశతో ఏమంటామంటే, దేవుడు నాకు తోడు లేడు అంటాము. God is with somebody else. దేవుడు ఎవరికో తోడై ఉన్నాడు. If God is really good for me, ఒకవేళ దేవుడు నిజంగా నా జీవితంలో మంచివాడిగా ఉంటే, why these difficulties and circumstances? ఎందుకు ఇలాంటి కష్టమైన పరిస్థితులు నా చుట్టే ఉంటున్నాయి? So we think God is better to others and bitter to me. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇతరులకు మంచిగా ఉన్నాడు, నాకు మాత్రము చేదుగా కఠినంగా ఉన్నాడు. That's what's happening to Joseph. అదే యోసేపు జీవితంలో జరుగుతుంది. Nobody will call a slave ఎవరు కూడా బానిసను అనరు, as a prosperous person. నువ్వు వర్ధిల్లుతున్నావు అనరు. I'm sure most of us would be having servants somehow, ఖచ్చితంగా మనలో చాలా మంది ఇంట్లో పనిచేసే వారు ఉంటారు. and will any of us go to that person and say, God is with you, you are very prosperous? నువ్వు ఎవరైనా పొరపాటున వెళ్ళి అతనితో దేవుడు నీకు తోడు ఉన్నాడు, నువ్వు ఎంతో వర్ధిల్లుతున్నావు, పని చేస్తున్నావు అంటే, Oh, you are doing very well, God bless you. నువ్వు చాలా బాగా పని చేస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, He'll never say that. నువ్వు ఆ విధంగా అనవు. But that's what God was saying to Joseph. కానీ దేవుడు మాత్రం యోసేపుని చూసి అదే మాట అంటున్నాడు. And secondly, రెండోదిగా God is saying, you are prosperous, you are fruitful. దేవుడు ఏమంటున్నావు అంటే, నువ్వు వర్ధిల్లుతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు అంటున్నాడు In that యోసేపుని. situation, how can
Joseph be really prosperous? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా నిజముగా యోసేపు ఫలించేవాడుగా ఉంటాడు? Here is an important divine principle. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన దైవికమైన సత్యం ఉంటుంది. Prosperity doesn't talk about outward growth. వర్ధిల్లే జీవితము బయటికి కనబడే లోకానుసారమైన జీవితం గురించి మాట్లాడదు. The prosperity or the fruitfulness Bible talks about is inward prosperity. వర్ధిల్లుతం ఫలించే జీవితము బైబిల్ హృదయానికి సంబంధించిందిగా లోన జరిగే కార్యంగా చెప్తుంది. It talks about inward fruitfulness. అంటే లోన జరిగే ఫలించుడు జీవితం గురించి మాట్లాడుతుంది. Inward growth. అతను లోన ఎదిగేవాడుగా ఉంటున్నాడు. Inward progression. అతను హృదయంలో కొనసాగేవాడుగా ఉంటున్నాడు. Not outward growth. బయటకు కనబడే లోకానుసారమైంది కాదు. Joseph was going through that process. ఇప్పుడు యోసేపు అలాంటి సమయం గుండా వెళ్తున్నప్పుడు And as God was trying to see how and in what area Joseph is growing, ఇప్పుడు యోసేపు ఏ స్థలంలో ఏ ప్రదేశంలో ఎదుగుతున్నాడని దేవుడు గమనించి God was not looking at the outside. ఇప్పుడు దేవుడు బయట కనిపించే జీవితం గురించి God మాట్లాడుతున్నాడు. was looking at the inside of Joseph. దేవుడు హృదయంలో యోసేపు యొక్క హృదయాన్ని గమనించేవాడుగా ఉంటున్నాడు. And how was Joseph really growing inside? ఇప్పుడు నిజముగా యోసేపు ఏ విధంగా హృదయంలో ఎదిగేవాడుగా ఉంటున్నాడు? He has no concern, no worry, no questions of what's happening around him. అతని చుట్టూ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి అతనికి ఎలాంటి ప్రశ్న లేదు, ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి బాధ చింత లేదు. I don't care what's happening to me. నా జీవితంలో ఏం జరిగినా నేను పట్టించుకోను. I don't care what may befall upon me. నా మీద ఎలాంటి శ్రమ వచ్చినా నేను పట్టించుకోను. We see Joseph never grumbling or questioning or sorrowful about his situation. యోసేపు ఎప్పుడు కూడా తన పరిస్థితులను బట్టి సనగలేదు, గొనుగలేదు, లేదా ఎప్పుడు కూడా ప్రశ్నించిన వాడుగా లేడు. In fact, throughout he has been very peaceful, very cheerful. అతని జీవితం మొత్తంలో కూడా ఎంతో నెమ్మది కలిగి సంతోషంగా జీవించిన వాడుగానే చూస్తాము. Never we see any complaint. ఎప్పుడు కూడా యోసేపు ఒక ఫిర్యాదు చేసినట్టుగా చూడము. If you and I are in such a situation, ఒకవేళ ఇప్పుడు నీవు నేనే అదే పరిస్థితిలో or ఉన్నామనుకోండి, any of us in such a situation, లేదంటే ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే what will be our natural response? ఇప్పుడు మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది? At least 5 different ways we could respond. కనీసము 5 విధాలుగా వింతగా మనం ప్రవర్తిస్తాము. Firstly, the simple people. మొట్టమొదటిగా మామూలు సామాన్యమైన వారు. What will the simple people do? సామాన్యమైన వారు ఏ విధంగా ఉంటారు? They'll start crying. వారు ఏడుస్తారు. They start weeping. వారు ఎంతో ఏడుస్తారు. This is not the place where I am supposed to come. నేను ఉండాల్సిన ప్రదేశం ఇది కాదు. I am a wonderful child full of karam and garam from my father. అయ్యో నేను ఎంతో అల్లారు ముద్దుగా మా నాన్న ఎంతో చక్కగా నన్ను ఏం తక్కువ కాకుండా నన్ను పెంచాడు. Now some people who are simple will start crying. ఈ విధంగా సామాన్యమైన వారు ఈ విధంగా తలుసుకొని ఏడుస్తారు. Secondly, రెండోది the smart people. చాలా తెలివైన వారు. What will the smart people do? ఈ తెలివైన వారు ఏం చేస్తారు? This is not my place. ఇక్కడ నేను ఉండవలసిన వాడిని కాదు, I have come to a wrong place. నేను ఒక తప్పుడు ప్రదేశానికి వచ్చాను, And I am an intelligent man. నాకెంతో తెలివి ఉంది. So what can I do? కాబట్టి నేనేం చేయాలి? Try all my intelligence నా తెలివిని మొత్తం ఉపయోగించి to run away from here. ఇక్కడ నుండి పారిపోవాలి. I know how to go back. కాబట్టి తిరిగి మా ఇంటికి ఏ విధంగా వెళ్ళాలో నాకు దారి తెలుసు. I can even cross the country. నేను దేశాలను కూడా దాటి వెళ్ళగలను. So we would use our intelligence to escape from that situation. కాబట్టి మన జ్ఞానాన్ని ఉపయోగించి అలాంటి పరిస్థితుల్లో నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాము. And thirdly, మూడోదిగా the cynical people. పాపం స్వభావం కలిగిన The cynical means depressed people. చాలా కృంగుదల్లో నిరాశగా ఉన్నవారు. People who think this is definitely not God has made my life for me. వారు ఖచ్చితంగా ఏ విధమైన దృఢమైన నిర్ణయానికి వస్తారంటే దేవుడు నేను ఉండవలసిన ప్రదేశం ఇది కాదు Something is అనుకుంటారు. wrong. ఏదో తప్పు జరిగింది, Something is wrong in my planning. నా యొక్క ప్రణాళికలో ఏదో తప్పు జరిగింది, Something God has made a mistake perhaps. దేవుడు నా జీవితంలో ఏదో పొరపాటు తప్పు చేశాడు. What is this? ఇదేంటి? House and slavery. నేనేంటి బానిసేంటి? So what they will think? కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు? They may think of any desperate action even Kabatti- to take their own lives. కాబట్టి వారి జీవితంలో ఏదైనా వింతగా ఆలోచించి వారి ప్రాణాన్ని తీసుకుంటానికి కూడా వెనుకపోరు. They can't think of life ahead. వారు ఇంకా ఏమాత్రం ముందుకు సాగటాన్ని వారు ఆలోచించుకోలేరు. They can't see life sweet and better even from that situation. ఇంకా ఆ సమయం నుండి వారి జీవితం ఒక మంచిగా మారుతుంది అన్న భవిష్యత్తును ఏమాత్రం వారు గమనించలేరు. So that they might think enough is enough. కాబట్టి అయిపోయిందేదో అయిపోయింది, Life is enough. కాబట్టి నా జీవితం దీంతోటే నేను ముగించుకుంటాను. The fourth group of people, నాలుగో గుంపుకు చెందిన వారు, they are sincere people. వారు చాలా నమ్మకస్తులు, Sincere, యథార్థమైన వారు. యథార్థమైన వారు. What will they do? వారు ఏం చేస్తారు? They'll start taking stock of the situation, వారు ఆ పరిస్థితుల నుండి మొత్తము వారు తీసుకొని
try to understand it, ఆ పరిస్థితిని అర్థం చేసుకొని try to rebuild their lives, వారి జీవితాన్ని తిరిగి కట్టుకుంటానికి ప్రయత్నిస్తూ look positive, వారు ఒక నమ్మకాన్ని దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండి look towards the future. వారి ఒక భవిష్యత్తుని గురించి ఎదురు చూసి Present may be bad, but future may be better. నా ప్రస్తుతం ఈ విధంగా కఠినంగా ఉండవచ్చు కానీ నా భవిష్యత్తు బాగా ఉంటుంది. Times may change better. నా సమయము ఇంకా నాకు అనుకూలంగా మార్చబడుతుంది. This may not continue for a long time. ఈ యొక్క పరిస్థితులు కఠినమైన పరిస్థితులు ఎక్కువ రోజులు కొనసాగవు. So sincere people might think like that. కాబట్టి నమ్మకమైన వారు ఆ విధంగా ఆలోచిస్తారు. And so they will invest in the present. ఆ విధంగా ఆలోచిస్తూ వారి యొక్క సమయాన్ని ప్రస్తుతంలో వారు కేటాయిస్తారు. And they'll prepare for the future. వారు ఆ విధంగా సిద్ధపడుతూ భవిష్యత్తు కొరకు సిద్ధపడతారు. They will be positive. వారు ఒక సరైన విధానంగా మార్గంలో ఉంటారు. They'll be creative. వారు నూతనమైన విధానంగా ఆలోచిస్తారు. They'll be optimistic. వారు సరైనది మాత్రమే ఆలోచించేవారుగా ఉంటారు. ఆశాజనకంగా ఉంటారు. ఆశాజనకంగా ఉంటారు. And this is the fourth group. ఇది 4వ గుంపుకు And now we చెందినవారు. have a fifth group. ఇప్పుడు 5వ గుంపుకు చెందినవారు. They will be one step forward. వారు ఒక అడుగు ముందుకుంటారు. They will look to God. These are spiritual people. వీరు ఆత్మీయమైన వారు, ఆత్మీయంగా సంబంధించిన వారు. They will look to God. వారు దేవుని వైపు చూస్తారు. They will depend on God. వారు దేవుని మీద ఆధారపడతారు. They will try to understand God. వారు దేవుని అర్థం చేసుకోవడానికి They ప్రయత్నిస్తారు. try to allow God. వారు దేవుని ఆహ్వానిస్తారు. They will allow God to work. దేవుడు వారి జీవితంలో పని చేయడానికి వారు అనుమతిస్తారు. They will invite God. వారు దేవుళ్ళో They సంతోషిస్తారు. will not grumble against God. లేదంటే దేవుని వైపు వారు సనగరు. They will not question God. లేదంటే దేవుని ప్రశ్నించరు. Rather they will say, God, come and work in me. లేదంటే ఇంకా ఏమంటారంటే వారు దేవా వచ్చి నా జీవితంలో పని చేయండి అని అంటారు. I'm ready for you. నేను నీ కొరకు సిద్ధంగా Do ఉన్నాను. whatever you want to be. నువ్వు నా జీవితంలో ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. I'll go through every process. నేను ఎలాంటి పరిస్థితిలో ఉండైనా నేను వెళ్తాను. All that I need, నాకు కావాల్సిందంతా you. నువ్వు మాత్రమే నాకు కావాలి. You coming. నీవు నా జీవితంలోకి రావాలి. You fashioning me. నువ్వు నన్ను రూపొందించాలి. You shape me. నువ్వు నన్ను ఒక సరైన రూపంలోకి తీసుకొని రావాలి. You improve me. నువ్వు నన్ను ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలి. So looking to God. కాబట్టి ఆ విధంగా దేవుడి వైపు చూస్తూ Trusting in God. వారు దేవుడిలో నమ్మకాన్ని ఉంచుకుంటూ Hoping in God. వారు దేవుడిలో విశ్వాసాన్ని ఉంచుకుంటూ Obeying God. వారు దేవుడికి విధేయత చూపిస్తారు. So Joseph belongs to the fourth and the fifth groups. Put కాబట్టి together. యోసేపు 5వ గుంపుకు చెందినవాడుగా ఉంటున్నాడు. Fourth and fifth put together. ఆ 4వ గుంపుకు 5వ గుంపుకు 2 గుంపులకు చెందినవాడుగా ఉంటున్నాడు. He was not a simple person crying like others. అతను ఇతరులు ఏడ్చినట్టుగా సామాన్యమైన వారిలాగా ఏడవట్లేదు. He was not smart, would have tried to escape from that situation. లేదంటే తెలివిని ఉపయోగించి ఆ పరిస్థితుల నుండి పారిపోవట్లేదు. He was not cynical to do anything bad for himself. లేదంటే అతను ఎంతో నిరుత్సాహపడి అతను ఏదో చెడుతనాన్ని అతని జీవితంలో చేసుకొని ముగించుకోవట్లేదు. But he was sincere. కానీ అతను నమ్మకంగా ఉంటున్నాడు. Doing what he could do. అతను ఏదైతే చేయగలడో అవన్నీ చేస్తున్నాడు. Then looking to God. దాని తర్వాత ఆ విధంగా చేసి దేవుని వైపు He చూస్తున్నాడు. was doing his part. తన భాగాన్ని తాను చేస్తున్నాడు. He was allowing to God to do his part. దేవుడు ఆయన జీవితంలో దేవుని యొక్క భాగాన్ని చేయటానికి ఆయన అనుమతిస్తున్నాడు. And so what happened? ఆ కారణాన్ని బట్టి ఏం God జరిగింది? was willing to be with him. దేవుడు యోసేపుతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. In such a situation, అలాంటి పరిస్థితుల్లో God was willing to be with him. దేవుడు యోసేపుతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. And then God was making him fruitful. ఇప్పుడు ఆ విధంగా ఉన్న కారణాన్ని బట్టి యోసేపును ఫలించేదిగా చేస్తున్నాడు. So that same situation of adversity, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే అతనికి విరుద్ధంగా ఉంటున్నాయో that became an opportunity for him. ఇప్పుడు అవే పరిస్థితులు అతనికి ఒక అవకాశంగా మార్చబడ్డాయి. And so he could grow. ఇప్పుడు ఆ కారణాన్ని బట్టి అతను ఎదుగుతున్నాడు. So dear young brothers and sisters, కాబట్టి ప్రియ యవన సహోదరుడా సహోదరి, as we are growing up in life, మన జీవితంలో మనం ఎదిగేటప్పుడు we should be having a lot of colorful dreams about our future. మన భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన చక్కని కలలు మనం కంటూ ఉండవచ్చు. And many things will not happen according to our dream. మనము కనే కలలకు ప్రకారంగా చాలా పరిస్థితులు మన జీవితంలో We ఉండకపోవచ్చు. want something and something else will take. మన జీవితంలో ఏదో అనుకుంటాము కానీ ఏదో విషయాలు జరుగుతుంటాయి. And when such things happen, అలాంటి పరిస్థితులు అవుతున్నప్పుడు we have no clue what's happening. ఏం జరుగుతుందో నా జీవితంలో అని మనకు తెలియనే తెలియదు. And we tend to worry. అప్పుడు మన జీవితంలో We చింతిస్తాము. tend to question God. మనం దేవుని ప్రశ్నిస్తాము. We tend to doubt God. మనం దేవుని అనుమానిస్తాము. And in that way, we don't grow inside. అలా మనం చేయట ద్వారా మనం ఏమాత్రం హృదయంలో ఎదిగేవారుగా ఉండము. Remember, before you grow outside, it is important to grow inside. జ్ఞాపకం పెట్టుకోండి, బయట మనము ఎదిగేటప్పుడు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా హృదయంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. God talks about inner prosperity. దేవుడు లోన హృదయంలో ఎదుగుదల గురించి మాట్లాడతాడు. If you grow inside, మనం హృదయంలో ఎదిగిన వారంగా ఉంటే you will automatically grow outside. మనం ఖచ్చితంగా బయట జీవితంలో కూడా ఎదిగే వారంగా That's ఉంటాము. what he says. So as you prosper in the spirit, you will be able to prosper in every other measure. అదే మనం చదువుకున్నాం కదా, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారంగా అన్ని విషయంలో వర్ధిల్లేవారుగా ఉంటాము.
We need to grow inside first. మొట్టమొదటిగా ఆత్మలో మనం వర్ధిల్లేవారుగా ఉండాలి. And the rest will be automatic. అప్పుడు ఖచ్చితంగా మిగతావన్నీ అవంతటికి అవే జరుగుతాయి. I'm sure like Joseph, many of us could be going through such situations. ఖచ్చితంగా యోసేపులాగా మనలో చాలా మంది అదే పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. We are shocked when situations do not happen according to our dreams. మనం కలలు కంటున్న విధానంగా అనుకున్న విధానంగా పరిస్థితులు కానప్పుడు మనం ఆశ్చర్యపోతున్నామేమో. Look at the situation that Joseph is going through. యోసేపు వెళ్తున్న పరిస్థితులను ఒకసారి గమనించండి. He lost his mother before. తను అప్పటికే తల్లిని పొడగొట్టుకున్నాడు. Now he has to be separated from his father. ఇప్పుడు వాళ్ళ నాన్న నుండి దూరంగా వెళ్ళిపోయాడు. Look at his brother. అతను అన్న తమ్ములను చూడండి. Instead of trying to keep him, they are trying to kill him. అతను అన్న తమ్ములు అతను ఉంచుకుంటానికి బదులుగా చంపేయడానికి They ప్రయత్నిస్తున్నారు. sold him away. అతన్ని అమ్మేశారు. And if you look at carefully, they did a 10-fold sin against Joseph. మనము అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే 10 అంతల నష్టాన్ని యోసేపు కలిగించినట్టుగా And చూసుకుంటాము. now he has to end up as a slave in a foreign country. ఇప్పుడు ఆ కారణాన్ని బట్టి అతను అన్య దేశంలో ఒక బానిసలాగా In ముగించబడుతున్నాడు. those days, the Jews hated the the Egyptians hated Israelites like anything. ఆ సమయంలో మనం చూసుకున్నట్టయితే ఐగుప్తు దేశానికి సంబంధించిన వారు యూదులను ఎంతగానో ఇజ్రాయేల్ ప్రజలను ద్వేషించేవారుగా ఉండేవారు. They treated them very meanly. వారిని ఎంతో తక్కువ స్థాయిగా వారిని చూసి They హింసించేవారు. used to seldom feed them properly. వారిని అమ్మేసేవారు. వారు సరిగ్గా భోజనం కూడా పెట్టేవారు కాదు. And life is terrible for Joseph. ఇప్పుడు యోసేపుకు ఎంతో కఠినమైన శ్రమలు. I'm sure we must be also going through like that maybe. ఖచ్చితంగా బహుశా మనలో చాలా మంది అలాంటి పరిస్థితులు గుండా In వెళ్తున్నారేమో. our personal lives, మన వ్యక్తిగత family జీవితంలో, lives. మన కుటుంబ జీవితంలో, in other lives, ఇంకా వేరే జీవితంలో we don't get the marks we write very well for the exam. మనం ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నాం కానీ మార్కులు రావట్లేదు. We desire one thing and we get something else. మనము ఒకటి కావాలనుకుంటే ఇంకోటి మన జీవితంలో జరుగుతుంది. We don't have the enough money we need. మనం కావాల్సిన డబ్బు మనకు సరిపోవట్లేదు. We don't get enough success we have. మనము ఎంతైతే విజయాన్ని కోరుకుంటున్నామో అంత విజయం మన జీవితంలో Terrible చూడలేకపోతున్నాము. situations happen to us. కఠినమైన పరిస్థితులు మన జీవితంలో There జరుగుతున్నాయి. could be burdens. మన జీవితంలో భారాలు There ఉండవచ్చు, could be deaths. ఎన్నో మరణాలు ఉండవచ్చు, There could be a lot of difficulties. అనేకమైన కష్టాలు గుండా మన జీవితం There could ఉండవచ్చు. be tears in our eyes and many other difficulties. మన జీవితంలో మన హృదయంలో కన్నీరుతో నింపబడి మన జీవితంలో ఏడుస్తూ విలపిస్తూ And ఉండవచ్చు. present seems so hard and future seems even harder. ప్రస్తుతము ఎంతో కఠినంగా ఉంది, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఎంత కఠినంగా ఉంటుందో If తెలియదు. this is what's happening today, ఒకవేళ ఇదే విధంగా ఇప్పుడు నాకు జరుగుతుంటే can there be a future for me? నాకు భవిష్యత్తు ఉంటుందా? Can there be a hope for me? నాకు ఒక నిరీక్షణ ఉంటుందా? Can I ever be fruitful? నేను ఇంకా నా జీవితంలో ఎప్పుడన్నా Can ఫలించగలనా? my life be a meaningful one? నా జీవితం ఒక అర్థసహితంగా Is ఉంటుందా? there any purpose? నా జీవితంలో ఒక ఉద్దేశం What ఉంటుందా? good is my life? నా జీవితం ఎందుకు Where is ఉపయోగపడుతుంది? it going to? నా జీవితం ఎక్కడికి వెళ్తుంది? Where are my dreams? నా కలలు ఎక్కడికి వెళ్ళాయి? Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Is he with me? ఆయన నిజముగా నాతో Is he really ఉంటున్నాడు. for me? ఆయన నిజంగా నా కొరకే Is ఉంటున్నాడా? he there at all? ఆయన అసలు ఉన్నాడా? Having these questions, మీరు ఈ ప్రశ్నల గుండా ఉంటున్నారేమో. Joseph went through the same questions. యోసేపు అలాంటి ప్రశ్నల గుండా పరిస్థితుల గుండా వెళ్ళాడు. Maybe more, ఇంకా ఇంతకన్నా ఎక్కువగా ఏమో, but he never minded. కానీ ఎప్పుడు కూడా వాటిని He పట్టించుకోలేదు. was growing inside. అతను హృదయంలో ఎదుగుతున్నాడు. And the good thing is, మంచితనం ఏంటంటే because he was growing inside, ఆయన ఆ విధంగా హృదయంలో ఎదుగుతున్న కారణాన్ని బట్టి God was with him. దేవుడు అతనికి తోడైంటున్నాడు. If God is with us, దేవుడు మనకు తోడైనట్లయితే we will be fruitful. మనము ఫలించేవారుగా That's the ఉంటాము. secret we ought to learn this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. I'm sure this world is so bad. ఖచ్చితంగా ఈ లోకం ఎంతో కఠినమైనది, This ఎంతో is a చెడుతనంతో sinful నింపబడింది. world. ఇది పాపము చేత There నింపబడిన are లోకము. people like the brothers of Joseph. ఈ యొక్క లోకంలో ఉండేవారు యోసేపు యొక్క అన్న తమ్ముల్లాగా ఉండేవారు. This is certainly not a bed of roses. ఇది ఖచ్చితంగా ఇది మంచి మంచి ఈవుల్నిచ్చే లోకం కాదు. This is an unrighteous, wicked world. ఇక్కడ దుష్టత్వముతోటి ఆ నీతి లేని జీవితాన్ని జీవించేవారుగా But ఉంటారు. amongst all the unrighteousness, ఇప్పుడు అలాంటి నీతి లేకుండా జీవించే ప్రజలందరి మధ్యలో we have a master who is so caring. మనల్ని పట్టించుకునే ఒక గొప్ప యజమాని మనకు తోడై He's a ఉంటున్నాడు. master who is so loving. ఆయన మనల్ని ఎంతో ప్రేమించే యజమాని. He would say, ఆయన if you అంటున్నాడు, abide with me, I will abide with you. నీవు నాతో కూడా ఉన్నట్లయితే నేను నీతో కూడా ఉంటాను. If you are with me, I will be with you. నీవు నాలో ఉన్నట్లయితే నేను నీలో కూడా ఉంటాను. If we look at the life of David, మనము దావీదు జీవితాన్ని చూసుకున్నట్లయితే we read from Genesis, 1 Samuel chapter 16 and verse 18. మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం నుంచి చూసుకుంటాము. 1 Samuel chapter 16 verse 18. మొదటి సమూయేలు 16:18 Can somebody చదవండి. read loudly please? దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవండి. బెత్లెహేమీయుడైన యెషీయాకు కుమారులలో ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయించగలడు. అతడు బహుశూర్యుడును, యుద్ధశాలుడును, మాట నేర్పరియు, మాట నేర్పరియు, రూపస్యునైన
రూపసీను ఉన్నాడు మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. There are 7 things that are mentioned about David. ఇక్కడ దావీదుని గురించి 7 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పబడ్డాయి. What does these 7 things? Take away the last thing. ఇప్పుడు ఒక్కసారి చివరిగా చెప్పబడిన ఆ మాటను What are తీసివేసి the other 6 things that came earlier? Give us the picture about David. ఇప్పుడు ఆ మాట కన్నా ముందు వర్ణించిన ఆ 6 మాటలు దావీదు గురించి ఏమని చెప్తాయి? What kind of a picture do we get? దావీదుని గురించి ఎలాంటి ఉద్దేశం మనకు వస్తుంది? Or what kind of a profession do you think he should be working? ఇప్పుడు దావీదుకున్న ఇన్ని గుణాలను బట్టి ఎలాంటి పని దావీదు చేయాలి? And what kind of job was he doing at that moment? కానీ ఆ సమయంలో దావీదు ఏ పని చేస్తున్నాడు? What kind of work is he doing and what kind of qualification has he got? దావీదు యొక్క వృత్తి ఏంటి? ఏ పని చేస్తున్నాడు? దావీదు కలిగి ఉన్న చదువేంటి? He was working as a గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. What degree has he got? తాను చదువుకున్న చదువేంటి? Tell me, you have read the verse already. కాబట్టి ఇప్పుడే చదివారు కదా, చెప్పండి తాను చదువుకున్న చదువేంటి? He's an artist. He's an instrumental player. Fine. ఆయన చాలా చక్కగా వాయిద్యాలు వాయించగలడు. తర్వాత శూరుడు means శూరుడు అంటే he's a military man. అంటే అతను సైన్యంలో ఉండదగిన వాడు. He's a soldier. అతను సైన్యుడు. And then తర్వాత he's a good speaker. చక్కగా మాట్లాడేవాడు. And then తర్వాత he's very smart. అతను very handsome. చాలా చక్కగా చాలా అందంగా ఉండేవాడు. Mr. Israel. అంటే ఇజ్రాయెల్ దేశంలో అందరిలో కన్నా చాలా చక్కగా ఉండేవాడు. And then తర్వాత he's very clever. అతను చాలా Very intelligent. చాలా చురుకైన వాడు, తెలివిమంతుడు. Look at the qualifications David had. ఇప్పుడు దావీదు కలిగి ఉన్న లక్షణాలను ఒక్కసారి గమనించండి. By all means, అంటే ఇవన్నిటిని కారణాన్ని బట్టి he's supposed to be a soldier, అతను ఒక సైనికుడిగా ఉండాలి, a leader, ఒక నాయకుడిగా ఉండాలి, warrior, ఒక యుద్ధం ఆడేవాడిగా a ఉండాలి, dynamic person. అతను ఒక ధైర్యవంతుడుగా అతను ఉండాలి. And at the end of it, it is said, God is with him. ఆ చివరిలో ఏం చెప్పబడిందంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. Why was God with him? ఇప్పుడు ఏ కారణాన్ని బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు? Not because that he has all these qualifications. ఈ అన్ని లక్షణాలు అతనిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అతనికి తోడై లేడు. We would think, మనం అనుకుంటాము, oh, he has intelligence, so God is with him. అతనికి తెలివి ఉంది కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. He has bravery, so God is with him. అతనికి ధైర్యం ఉంది కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. He is very clever and smart. అతను చాలా చురుకైన వాడు, చాలా అందగాడు కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు. Definitely God should be with such people. ఖచ్చితంగా చాలా మంది అదే విధంగా దేవుని గురించి ఆలోచిస్తూ But ఉండవచ్చు. God will not be like that. కానీ దేవుడు ఆ విధంగా ఉండడు. Why was God with David? ఎందుకు దేవుడు ఏ కారణాన్ని బట్టి దావీదుతో ఉంటున్నాడు? Think carefully. చాలా జాగ్రత్తగా గమనించండి. David, as our brother said, at that time was a shepherd. దావీదు సమయంలో గమనించినట్లయితే దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. He was a soldier. అతను సైనికుడు. All the qualifications as a soldier. సైనికుడికి కావాల్సిన లక్షణాలన్నీ దావీదులో ఉన్నాయి. But he is working as a shepherd. కానీ గొర్రెల కాపరిగా అతను పనిచేస్తున్నాడు. His qualification is one thing. అతను చదువుకున్న చదువు ఒకటి, His work is something else. అతను చేసే పని ఒకటి. And being a soldier, అతను సైనికుడిగా ఉంటూ who will agree to be a shepherd? ఇప్పుడు ఒక సైనికుడు నిజంగా లక్షణాలు కలిగిన వాడు గొర్రెల కాపరిగా ఉండాలని ఎవరు ఇష్టపడతారు? As a soldier, ఒక సైనికుడిగా he'll be in the army. అతను సైన్యంలో He'll ఉంటాడు. have a lot of people around. అతని చుట్టూ ఎంతో మంది He'll ప్రజలు have a lot ఉంటారు. of weaponry for him. అతని చుట్టూ ఎన్నో ఆయుధాలు ఉంటాయి. Working as a shepherd, అతను గొర్రెల కాపరిగా ఉంటూ he'll be the only human being. అతను ఒక్కడిగా ఒంటరిగా ఉంటాడు. Work in the wilderness. అతను ఎడారిలో అడవిలో At the most, పనిచేయాలి. he will have one staff. అతని బహుశా అంటే అతని చేతిలో ఒక దండం It ఉంటుంది. is a very, very lonely, difficult place to be. ఇప్పుడు అతను కష్టమైన ఒంటరి వాడిగా అతను ఉండాలి, జీవించాలి. Who will accept such a job? ఎవరు అలాంటి పని కావాలని కోరుకుంటారు? And easily Joseph would have said, ఖచ్చితంగా దావీదు అనవచ్చు, this is not my qualification. ఇది నేను చదువుకున్న చదువు కాదు, This is not my training. ఇది నా ట్రైనింగ్ కాదు. I would rather do the job bad than be there. నేను అక్కడ ఉంటే నా పనిని నేను సరిగ్గా చేయలేనేమో, I'm not worthy for this. నేను అది చేయటానికి యోగ్యుడను కాదు. I am a soldier. What do you think about me? నేను సైనికుడిని, నా గురించి ఏమని ఆలోచిస్తున్నారు? look at me? నా గురించి ఏ విధంగా చూస్తున్నారు? How do you see me? నువ్వు నన్ను ఏ విధంగా చూస్తున్నారు? I'm sure these questions must be having for David. ఖచ్చితంగా దావీదు జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఉంటున్నాయేమో. But God chose to be with him. కానీ దేవుడు అతనితో ఉండటానికి కోరుకున్న కారణం ఏంటంటే, Even as he was a shepherd. అతను ఆ విధంగా గొర్రెల కాపరిగా ఉంటూ కూడా, Even as the most unexpected situation. అతను అనుకోని ఊహించని పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పటికీ, Even as
loneliness. అతను ఒంటరివాడిగా చేయబడ్డప్పటికీ, Even when nobody else was there. ఎవరు కూడా అతనికి తోడుగా సహాయంగా సహవాసంలో లేనప్పటికీ, Was going through an unexpected, undesirable situation. అతను ఏమాత్రము కోరుకొని ఊహించని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, Then what happened to David? అప్పుడు దావీదు జీవితంలో ఏం జరిగింది? God is saying, God was with him. దేవుడు అంటున్నాడు, నేను దావీదుకు తోడై ఉన్నాను. Whatever situations that you may go through, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, surely they are not deserving of you. ఖచ్చితంగా దానికి నువ్వు యోగ్యుడవు కాకపోయినప్పటికీ, Yet God is there if you are going through that. నీవు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. If David rejected to be a shepherd, ఒకవేళ దావీదు గొర్రెల కాపరిగా ఉండకుండా తృణీకరించినట్లయితే, if he pressed on, I'm a soldier, treat me higher. ఒకవేళ నేను సైనికుని, నన్ను ఉన్నతంగా నన్ను చూడండి అని అతను గర్వపడుంటే, Don't look me down, careful. నన్ను తక్కువగా చూడకండి, జాగ్రత్త అని చెప్పుంటే, What would have happened? అసలు ఏం జరిగి ఉండేది? He would have never gone into the wilderness. అతను ఎప్పుడు కూడా అడవికి వెళ్ళేవాడు కాదు. He would have never faced the lion. అతను ఎప్పుడు సింహాన్ని ఎదిరించేవాడు కాదు. He would have never defeated it. అతను ఎప్పుడు కూడా సింహాన్ని ఓడించేవాడు కాదు. He would have never had the opportunity to face the real lion Goliath. లేదంటే అతను నిజమైన సింహముగా నిలబడ్డ గొలియాతుని ఎదుర్కొనే అవకాశము దావీదుకు వచ్చేది కాదు. Because he accepted. ఆయన అంగీకరించిన కారణాన్ని బట్టి, Because he was in the wilderness. అతను ఆ ఎడారిలో అడవి ప్రాంతంలో ఉన్న కారణాన్ని బట్టి, He had the opportunity to face the lion and the bear. అతను ఆ సింహమును ఎలుగుబంటును ఎదిరించి ఓడించే అవకాశము దావీదుకు వచ్చింది. So that period in the wilderness ఇంకా ఆ సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో was a prosperous one. అతను ఎదిగేవాడిగా He ఉంటున్నాడు. was growing inside. అతను హృదయంలో ఎదిగేవాడుగా So ఉంటున్నాడు. growing outside. అతను ఆ కారణాన్ని బట్టి బయట కూడా ఎదిగేవాడుగా Then ఉంటున్నాడు. the real strength of the character came out. ఇప్పుడు అతనిలో ఉన్న నిజమైన బలం అనేది బయటపడుతుంది. And the lion came. ఇప్పుడు సింహం వచ్చింది. You know how he behaved. అతను ఏ విధంగా ప్రవర్తించాడో He తెలుసు. fought the lion. అతను సింహాన్ని ఓడించాడు. He killed it. ఆ సింహాన్ని చంపేశాడు. He got a victory. అతను విజయాన్ని పొందాడు. That was in the wilderness when nobody was seeing, nobody was watching. ఎవరు కూడా ఉండకుండా, ఎవరు కూడా అతన్ని గమనించని సమయంలో అంత గొప్ప విజయాన్ని దావీదు పొందాడు. But God was watching. కానీ దేవుడు గమనిస్తున్నాడు. God was seeing. దేవుడు చూస్తున్నాడు. God was preparing. దేవుడు God సిద్ధపరుస్తున్నాడు. was encouraging him. దేవుడు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. God said, I am with you. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై The ఉన్నాను. lion may come, but I am with you. ఆ సింహము నీ దగ్గరికి రావచ్చు, కానీ నేను నీకు తోడై You're in ఉన్నాను. the wrong place, నువ్వు but I am with you. నువ్వు తప్పుడు ప్రదేశంలో ఉండవచ్చు, కానీ నేను నీకు తోడై ఉన్నాను. You're going through a wrong situation, but I am with you. నువ్వు తప్పుడు ప్రదేశంలో తప్పుడు సమయంలో పోతుండవచ్చు, కానీ నేను నీకు తోడై ఉన్నాను. That wilderness experience ఆ ఎడారి ప్రాంతం యొక్క అనుభవము became a prophet. అతనికి ఒక లాభకరంగా మారింది. Became a blessing not అతనికి- only for him, but God's people. అతనికి నిజంగా అతని జీవితంలో ఆశీర్వాదకరంగా, అతనితో పాటు దైవజనులకందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడింది. It's not so easy to face the lion. సింహాన్ని ఎదిరించటము అంత సులువైంది కాదు. It's not so easy to even dare to face the lion. కనీసము సింహాన్ని ఎదిరించాలి అన్న ధైర్యం తెచ్చుకుంటాం కూడా సులువు కాదు. And David faced it. కానీ దావీదు దాన్ని ఎదిరించాడు. Look at his sincerity. అతని యొక్క నమ్మకత్వాన్ని చూడండి. Look at his spirituality. అతని యొక్క ఆత్మీయతను చూడండి. He delivered it. అతను దాన్ని విడుదల And చేశాడు. now he says to Saul, ఇప్పుడు సౌలుతో అంటున్నాడు, I had this experience నాకు ఈ అనుభవాలు ఉన్నాయి. when I could kill a lion and a bear. నేను ఒక సింహాన్ని ఎలుగుబంటిని ఓడించినప్పుడు What good is this Goliath? ఈ గొలియాతు దేనికి పనికొస్తాడు? So because of that experience, ఆ యొక్క అనుభవ కారణాన్ని బట్టి he had the readiness. అతను సిద్ధపాటుతో ముందుకు వచ్చాడు. He had the courage. అతనికి ఆ ధైర్యం వచ్చింది. He stated victory in the past. ఆ గతంలో అతను పొందిన విజయాన్ని అతను చూపిస్తున్నాడు. Compared to a lion, ఆ సింహానితో పోల్చుకుంటే Goliath is nothing. గొలియాతు దేనికి సంబంధించిన వాడు కాదు. Simple. చాలా It తక్కువ was వాడు. an easy battle for him. ఆ గొలియాతును ఓడించడం ఎంతో సులువైన That's how God పోరాటం. can work in your life. ఆ విధంగా దేవుడు మన జీవితంలో God పనిచేయగలడు. works in our lives miraculously. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములో మన జీవితంలో He's పనిచేస్తాడు. an awesome, amazing master leader. ఆయన ఒక అద్భుతమైన ఉన్నతమైన నమ్మకమైన యజమానిగా ఉంటున్నాడు. He cares us so much. ఆయన మనల్ని ఎంతగానో పట్టించుకుంటాడు. He works in us so much. ఆయన మన జీవితంలో ఎంతగానో He పనిచేస్తాడు. wants to bring the best out of us. ఆయన మనలో ఉన్న శ్రేష్టమైనది బయటికి And తేవాలని prepare చూస్తాడు. us for a great future, fruitful life. మనల్ని ఒక ఉన్నతమైన భవిష్యత్తు గురించి, ఫలభరితమైన జీవితం గురించి సిద్ధపరుస్తాడు. If David never went, ఒకవేళ దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళకపోతే the lion would have never come. ఆ సింహం ఎప్పుడు వచ్చేది కాదు. He would have never faced it. అతను ఎప్పుడు సింహాన్ని ఎదిరించేవాడు And కాదు. now David also would have been in the army, అప్పుడు దావీదు కూడా సైన్యంలోనే ఉండేవాడు. like all his brothers, అందరు అన్నతమ్ములు ఏ విధంగా ఉన్నారు, like his king, ఆ రాజులాగా, and in front of the enemy, ఆ శత్రువు ఎదుట, and in front of Goliath. ఆ గొల్యాతు ఎదుట, I'm sure, like everybody else,
David would have danced with fear. ఖచ్చితంగా దావీదు కూడా అందరూ ఏ విధంగా అయితే వణికిపోయారో దావీదు కూడా భయంతో వణికిపోయి ఉండవచ్చు. Not only vanuguda, but dance చేసేవాడు. వణుకుతం మాత్రమే కాదు, డాన్స్ కూడా వేసేవాడు. Sometimes fear also produces dance, you know. చాలాసార్లు భయపడేటప్పుడు మనం అనుకోకుండా నాట్యం, డాన్స్ కూడా ఇస్తాం. That's what happened for the people of Israel. ఇజ్రాయెల్ ప్రజలకు అదే జరిగింది. But one young man కానీ ఒక్క యవనస్తుడు who was willing to obey to God, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడిన యవనస్తుడు was fixing more to grow inside than outside. అతను బయట బాహ్యంగా ఎదగటానికి బదులుగా హృదయంలో ఎదగటానికి కోరుకున్న కారణాన్ని బట్టి That became a blessing for him, his people, and for the name of God. అది అతనికి తన యొక్క ప్రజలకు దేవుని యొక్క నామానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. God wants your life to be dynamic like David. దేవుడు మీ యొక్క జీవితము అదే ధైర్యవంతముగా దావీదులాగా ఉండాలని Don't కోరుకుంటున్నాడు. worry what's happening in you. నీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో దాని గురించి Don't worry చింతించకు. what you're going through. నీవు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో దాని గురించి ఆలోచించకు. It may be a wilderness. అది మీకు ఎడారి ప్రాంతముగా It may ఉండవచ్చు. be a slavery. అది మీకు బానిసత్వంగా It may be ఉండవచ్చు. a poverty. అది మీకు పేదరికమై It ఉండవచ్చు. may be a clothlessness. లేదంటే ఎలాంటి ఎదుగుదల లేకుండా It ఉండవచ్చు. may be a clothlessness. అది మీకు వస్త్రహీనతగా ఉండవచ్చు. It may be any pain. అది ఎలాంటి బాధగైనా ఉండవచ్చు. It may be any failure. అది ఎలాంటి ఓటమైనా It ఉండవచ్చు. may be any shock and surprise. అది ఎలాంటి అనుకోకుండా ఆశ్చర్యపరిచే బాధకరమైన విషయాలని any ఉండవచ్చు. difficulty. అది ఎలాంటి కష్టమైనా It may be ఉండవచ్చు. any disappointment. అది ఎలాంటి నిరుత్సాహమైన ఉండవచ్చు. Remember, జ్ఞాపకం పెట్టుకోండి, your God is great. మీ యొక్క దేవుడు గొప్ప Your దేవుడు. leader is మీ great. యొక్క యజమాని నాయకుడు గొప్ప నాయకుడు. He has great future for you. ఆయన మీ కొరకు ఒక గొప్ప భవిష్యత్తుని He is సిద్ధపరిచాడు. with you. ఆయన మీకు తోడై He ఉన్నాడు. is for you. ఆయన మీ కొరకు ఉంటున్నాడు. He is with you. ఆయన మీతో కూడా He is ఉంటున్నాడు. abiding with you. ఆయన మీలో నివసిస్తున్నాడు. If you abide with him, ఒకవేళ మీరు ఆయనలో కూడా నివసించినట్లయితే your future will be yours. మీ యొక్క భవిష్యత్తు మీదై ఉంటుంది. Future will be glorious. మీ యొక్క భవిష్యత్తు మహిమకరంగా God ఉంటుంది. want to work in you. దేవుడు మీలో పని Work చేయాలనుకుంటున్నాడు. through you. మీ ద్వారా పని To bless చేయాలనుకుంటున్నాడు. you. మిమ్మల్ని And also ఆశీర్వదించాలనుకుంటున్నాడు. to bless others through you. మీ ద్వారా ఇతరులను ఆశీర్వదించాలని దేవుడు Just కోరుకుంటున్నాడు. as God made David dynamic, God want to make you dynamic. దేవుడు ఏ విధంగా అయితే దావీదును ధైర్యవంతుడిగా మార్చాడో అదే దేవుడు మిమ్మల్ని ధైర్యవంతంగా Look what మార్చాలనుకుంటున్నాడు. happened to the disciples. ఒక్కసారి శిష్యులకు ఏం జరిగిందో గమనించండి. Ordinary humble people. వారు ఒక సామాన్యమైన తగ్గించబడిన జనము. These are the ones God used అలాంటి to turn the world upside down. అలాంటి వారిని దేవుడు ఉపయోగించి ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేశాడు. That's what God can do in your life. దేవుడు మీ జీవితంలో అదే విధంగా God has చేయగలడు. mighty plans for you, remember. దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. జ్ఞాపకం Because David పెట్టుకోండి. went into the wilderness. దావీదు అలాంటి ఎడారి అనుభవం గుండా వెళ్ళిన A కారణాన్ని great బట్టి victory was possible for him. అతని జీవితంలో గొప్ప విజయము And a సాధ్యమైంది. great victory was possible for the people of God. అతని కారణాన్ని బట్టి దేవుని యొక్క ప్రజలకందరికీ గొప్ప విజయము If సాధ్యమైంది. you allow God to work in your life, ఒకవేళ మీ జీవితంలో దేవుడు పనిచేయడానికి మీరు అనుమతించినట్లయితే help you, help others. అది మీకు సహాయకరంగా ఉంటుంది. మీ ద్వారా ఇతరులకు సహాయకరంగా That is ఉంటుంది. your master. అది మీ He will యజమాని. not leave you nor forsake you. ఆయన మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు. Your dreams will not go haywire. మీ యొక్క కలలు ఏమాత్రం వ్యర్థంగా అవి పోవు. They will remain as sweet, as better మీరు- as any time. మనము అనుకున్న దానికన్నా శ్రేష్టముగా ఇంకా మన యొక్క భవిష్యత్తు, మన యొక్క ప్రణాళికలు కలిగి ఉంటాయి. Once there was 3 trees growing in a forest. A big 3 trees were growing in a forest. ఒకసారి ఒక అడవి ప్రాంతంలో 3 చెట్లు ఎదుగుతున్నాయి. And as these trees were growing, they were having their own dreams about their future. ఇప్పుడు ఆ 3 చెట్లు ఆ విధంగా పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క చెట్టు దానికి కావాల్సిన కలలు కంటూ ఉంది. The first tree thought like this. మొదటి చెట్టు ఈ విధంగా ఆలోచించింది. I want to become a precious treasure box నేను ఒక ప్రశస్తమైన పెట్టెను నేను కావాలి అనుకుంది. where people can keep gold and jewelry and money and diamonds and things like that. ఎక్కడంటే ఎలాంటి పెట్టె అంటే ప్రజలందరూ బంగారము, వజ్రాలు, విలువైన డబ్బులు, నాణ్యాలు నాలో దాచిపెట్టుకోవాలి అనుకుంది. A very precious box. నేను ఒక ప్రశస్తమైన పెట్టెలాగా ఉండాలి. Most decorated box. నన్ను ఎంతో చక్కగా అలంకరించాలి. And most expensive box. నన్ను ఎంతో ఖరీదైన దానిలా చేయాలి. And when people buy me, ఎవరైనా నన్ను కొనుక్కున్నప్పుడు they'll keep all the precious things. ప్రశస్తమైన నాలో పెట్టుకుంటారు. And they'll keep me at a very precious place. నన్ను ఒక ప్రశస్తమైన ప్రదేశంలో మాత్రమే పెడతారు. A very secret place. నన్ను రహస్యంగా వాళ్ళు దాచిపెడతారు. Keep all the good things. మంచి విషయాలు మాత్రమే పెడతారు. Wherever they go, వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ they'll always think about me నా only. గురించే ఇంట్లో బాగున్నానా అలా ఆలోచిస్తారు. So I'll be the pride of my owner. కాబట్టి నా యొక్క యజమానిని చూసి నేను గర్వపడతాను. So this is what this tree thought as it grew. ఆ విధంగా ఎదిగేటప్పుడు మొదటి చెట్టు ఈ విధంగా కలలు To కనింది. become a treasure box. ఒక ధన పెట్టిగా మార్చబడాలనుకుంది. The second tree, రెండో చెట్టు it was also growing. అది కూడా ఎదుగుతుంది. And it wanted to become a wood for a big ship. అదేమనుకుందంటే ఒక పెద్ద ఓడను చేయటానికి నేను చెక్కగా మార్చబడాలి అనుకుంది. It wanted to become a ship.
అది పెద్ద ఓడ నౌకగా మార్చబడాలనుకుంది. The biggest ship in the world, ఈ ప్రపంచంలో అంత పెద్ద నౌక ఉండకూడదు, like Titanic. టైటానిక్ కన్నా పెద్దది. And it thought, అది అనుకుంది, kings and queens will travel in me, రాజులు రాణులు నాలో ప్రయాణమై వెళ్తారు, and I will travel the whole world. నేను ఆ విధంగా ప్రపంచాన్ని మొత్తం తిరిగి రావచ్చు. So this end to the other end. కాబట్టి ఇక్కడ నుండి ఈ యొక్క భాగం నుండి ఆ ప్రపంచం భాగం వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు. So that's how that tree grew. ఆ విధంగా ఆలోచిస్తూ ఆ చెట్టు ఎదిగింది. Now the turn is for the third tree. ఇప్పుడు మూడో చెట్టు అవకాశం వచ్చింది. And this tree thought like this. ఇప్పుడు మూడో చెట్టు అనుకుంది, I'll become the tallest tree in the world. నేను ఈ ప్రపంచంలో ఏ చెట్టు ఎదగనంత ఎత్తులో నేను ఎదుగుతాను. If you are the Titanic, I'll be the tallest tree. ఒకవేళ నువ్వు టైటానిక్ కన్నా పెద్దదానివైతే నేను నీకన్నా పొడుగ్గా పెరుగుతాను అనుకుంది. Tallest tree in the world. ఈ ప్రపంచంలో ఉండే చెట్లకు అన్నిటికన్నా పొడుగాటి చెట్టునైతాను. And if people look at me, ఎంత పొడుగ్గా అవుతాను, ప్రజలను చూసినప్పుడు I'll be as tall, I'll be touching the sky in the heaven. నేను ఎంత పొడుగ్గా అవుతాను అంటే ఆకాశాన్ని తాకే అంత పొడుగ్గా అవుతాను. And people look at me, ఎప్పుడైనా ప్రజలందరూ నన్ను చూసినప్పుడు they should look at God. వారు దేవుణ్ణి చూడాలి, ఇక దేవుడే కనపడాలి. ఇంకా దేవుడే కనబడాల అనుకుంది. That much big I should grow. అంత పొడుగ్గా నేను పెరగాలి అనుకుంది. Tallest tree. చాలా పొడుగైన చెట్టు. I'm sure all of us must be having a lot of dreams like that, right? ఖచ్చితంగా అదే చెట్లు కన్నట్టుగా మనం కూడా నిద్రపోతూ కలగంటూ ఉంటాము. Then as days were going on, ఆ విధంగా రోజులు గడుస్తున్నప్పుడు suddenly అనుకోకుండా 3 carpenters came into the forest. ఇప్పుడు ముగ్గురు వడ్రంగులు అడవిలోకి వచ్చారు. What for? ఎందుకొరకు? To cut the wood. ఆ చెక్కను కోయటానికి. So they cut all the tree. ఇప్పుడు ఆ చెక్కలన్నింటినీ కొట్టేశారు. And then they started working on them. ఇప్పుడు ఆ చెక్క తోటి పని చేస్తున్నారు. And the first carpenter was working on the first tree. ఇప్పుడు మొదటి వడ్రంగి ఆ మొదటి చెట్టుతో పని He was చేస్తున్నాడు. doing all the work, tuck, 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 tuck. కొడుతున్నాడు దాన్ని ఒక మంచి చక్కని రూపానికి And తెస్తున్నాడు. the tree was thinking, ఇప్పుడు ఆ చెట్టు అనుకుంటుంది, oh, my dreams are becoming real now. ఇప్పుడు నా కలలన్నీ నిజంగా Oh, నెరవేర్చబడుతున్నాయి. surely I am going to be the pride of my owner. నేను ఖచ్చితంగా నా యజమాని నన్ను చూసి గర్వపడేంతగా ఎదుగుతాను. But you know what the carpenter did? కానీ ఆ వడ్రంగి ఏం చేశాడో తెలుసా? He did not hear the dreams of this girl, this particular tree. పాపం ఈ చెట్టు చెప్పిన కళ ఏది కూడా వినకుండా And he made that particular tree of the word as a little manger. దాన్ని ఏం చేశాడంటే ఒక చిన్న తొట్టిలాగా దాన్ని చేశాడు. And the tree was so disappointed. చెట్టు ఎంతో What is నిరుత్సాహపడింది. this, master? ఇదేంటి నా Why యజమాని did you do like that? నన్నెందుకు ఈ విధంగా This చేశాడు? is not my dream. ఇది కాదు కదా నేను కలలు You have not కనింది. understood me properly. నువ్వు నన్ను సరిగ్గా అర్థం You're చేసుకోలేదు. a bad master. You're a bad carpenter. నువ్వు చెడ్డ యజమానివి, నువ్వు చెడ్డ వడ్రంగివి It was అనింది. very disappointed. ఎంతో నిరుత్సాహపడింది. Then the second tree, రెండో చెట్టు అనుకుంది, instead of making the biggest ship, దాన్ని ఒక పెద్ద నౌక ఓడగా చేయడానికి the బదులుగా carpenter made a small boat for a lake. ఆ వడ్రంగి ఒక చిన్న గోనెలో ఆ చిన్న దోణిలాగా చేశాడు. A small boat ఒక చిన్న దోణిలాగా చేశాడు. which could travel in lakes. అంటే అది ఆ కాల్వల్లో నదుల్లో ప్రయాణించే చిన్న దోణిని Even చేశాడు. this tree was disappointed. ఈ యొక్క చెట్టు కూడా నిరుత్సాహపడింది. Oh, this is not my dream. ఇది కాదు కదా నేను కలలు కనింది. I'm supposed to be the biggest ship. నేను ఎంతో పెద్ద నౌకను కావాలనుకున్నాను. Kings and queens should travel in. రాజులు రాణులు గొప్ప గొప్ప వర్ణాల ప్రయాణమై What is this? వెళ్ళాలి. ఇదేంటి? You're a useless carpenter. నువ్వు పనికిరాని వడ్రంగివి అనింది. Then the third tree, తర్వాత మూడో చెట్టు it began to say, అది అనుకుంది, my dreams are over when my wood was cut. నేను ఎప్పుడైతే ఈ వడ్రంగి వచ్చి నన్ను కోసి పడేశాడో అప్పుడే అనుకున్నాను. అప్పుడే నా కలలన్నీ పోయాయి. I thought everything is over. నేను అప్పుడే అనుకున్నాను అంత అయిపోయిందని. And the carpenter cut the tree into two. ఆ కార్పెంటరు అట్లే వదిలేయకుండా దాన్ని రెండు భాగాలుగా చేసి, Not one but two. ఒక్క భాగంగా కాదు రెండు భాగాలుగా And he కట్ threw them చేసి aside. వాటిని రెండింటిని పక్కన One పడేశాడు. smaller, one bigger. ఒక చిన్నదానిలాగా కోసాడు, రెండోది పెద్దదానిలాగా కోసి పనికి రాకుండా పడేశాడు. And now all the trees are deeply mourning, deeply discouraged. ఇప్పుడు ఈ మూడు చెట్లు ఎంతో హృదయంలో గుచ్చుకొని నొచ్చుకొని ఏడుస్తున్నాయి, What విలపిస్తున్నాయి. happened to our dream? అయ్యో మా కలలకి ఏమైనాయి? Oh, life is so sweet when we are dreaming like that. మేము ఆ విధంగా కలలు కనేటప్పుడు మా జీవితం ఎంత బాగుండేది. What is this now? ఇదేంటి ఈ విధంగా అయింది? They're so disappointed. వారు ఎంతో నిరుత్సాహపడ్డాయి. Then slowly, అప్పుడు నెమ్మదిగా times began to change. సమయము మారతం ఆరంభించింది. Somebody called Jesus was born. ఇప్పుడు ఒకరు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. And he was put in that little manger. ఆయన ఆ చిన్న ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. The tree which was supposed to become a treasure box became a manger in which Jesus was put. ఇప్పుడు ఏ చెట్టు అయితే నన్ను ధనాల్ని ఉంచుకోవాలని అనుకుందో ఆ దాంట్లోనే యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టారు. Then the tree that became the boat. అప్పుడు ఏ చెట్టు అయితే నేను ఓడని నౌకను కావాలనుకుందో, And then that tree became the boat where Jesus and his disciples traveled in Galilee. ఆ దోణె ఏ విధంగా మార్చబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు గలిలీ ప్రాంతానికి ప్రయాణమై సముద్రంలో వెళ్ళటానికి అది మార్చబడింది. And thirdly, మూడోదిగా the cut wood
ఆ ఏదైతే చెక్కను కొట్టేసి పడేశారో those two logs, ఆ రెండు కట్టెలు చెక్క they are ముక్కలు fashioned into a cross. వారు దాన్ని సిలువలాగా రూపొందించారు. On that cross, ఇప్పుడు ఆ సిలువలో Jesus was hung. యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతున్నారు. And then ఇప్పుడు all the three realized. అప్పుడు ఆ 3 చెట్లు గ్రహించాయి. We thought differently. మేము వేరుగా ఆలోచించాము. We thought differently. మేము వేరుగా But ఆలోచించాము. God has definitely better plans. కానీ దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆలోచనలు మా పట్ల కలిగి ఉన్నాడు. I wanted to be a possession of precious things. నేను ఒక ప్రశస్తమైన విషయాలు నాలో ఉంచుకోవాలని కలలు కన్నాను. But can there be a precious thing than Jesus? యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ప్రశస్తమైనది ఈ లోకంలో ఏదైనా Oh, what ఉందా? a wonderful thing. నాకు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు They ఇచ్చాడు. were so pleased that it had Jesus. అది ఎంతగా ఇష్టపడింది, ఎంతగా సంతోషించిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పడుకోబెట్టబడ్డాడు. Then తర్వాత the boat. దోణె It traveled not kings and queens, but the King of Kings. అది రాజులు రాణులలో ప్రయాణమై వెళ్ళలేదు, కానీ రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమైతున్నారు. What else? A greater privilege you want? అంతకన్నా గొప్ప ఆధిక్యత ఇంకేం కావాలి? And then the tree that became the cross. అది ఏ చెట్టు అయితే దేవుని చూడాలనుకుందో అది సిలువగా మార్చబడింది. And now people look at the cross. ఇప్పుడు ఎవరైతే ప్రజలు సిలువ వైపు చూస్తారో Look at their Jesus. వారు యేసు వైపు చూస్తారు. Look at their God. వారి దేవుని చూస్తారు. Look at their Redeemer. వారి యొక్క విమోచకుడిని చూస్తారు. And now they can go to heaven looking at the cross. ఇప్పుడు ఆ సిలువ ద్వారా ప్రజలందరూ పరలోకంలో ప్రవేశించగలరు. That's what happened to the tree. ఇప్పుడు ఆ 3 చెట్లకు ఆ విధంగా జరిగింది. Each one of them have their own dreams. ఒక్కొక్క చెట్టు వారికి ఇష్టానుసారమైన కలలు కంటూ But వచ్చాయి. look, God has bigger dreams, better dreams. కానీ దేవుణ్ణి గమనించండి, ఒక గొప్ప ఉద్దేశము, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. God dreamt bigger than these 3. ఈ యొక్క 3 చెట్లు కలిగిన దానికన్నా గొప్ప కలలు, ఉద్దేశాన్ని వారి జీవితంలో His కలిగి dreams ఉంటున్నాడు. are brighter than these 3. ఈ యొక్క చెట్లు కలిగిన దానికన్నా ఉన్నతమైనగా ప్రకాశించే కళలను His కంటున్నాడు. dreams are beautiful than these 3. ఆయన యొక్క కళలు, ఆయన యొక్క ఉద్దేశం వీటికన్నా ఉన్నతంగా మధురంగా ఉంటుంది. Not only for trees, ఆ చెట్లకు మాత్రమే కాదు, but for each one of you sitting here. మనం కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా That is your master. అది మీ యొక్క యజమాని That is your అంటున్నాడు. creator. అది మీ సృష్టికర్త That అయిన is దేవుడు. your savior. అది మీ రక్షకుడైన That దేవుడు. is your Lord. అది మీ ప్రభువు అయి That ఉంటున్నాడు. is your master Jesus. అది మీ యొక్క యజమాని అయిన యేసుక్రీస్తు ప్రభువు అయి ఉంటున్నారు. He has precious thoughts about you. ఆయన మీ పట్ల ఒక ప్రశస్తమైన ప్రణాళిక కలిగి Mighty ఉంటున్నాడు. plans about you. ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి Whatever ఉంటున్నాడు. you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా you have వెళ్తున్నప్పటికీ hope tomorrow. మీకు రేపటికి ఒక భవిష్యత్తు ఉంటుంది. Whatever you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా you have వెళ్తున్నప్పటికీ help tomorrow. మీకు రేపటి దినాన సహాయం ఉంటుంది. whatever you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా you have వెళ్తున్నప్పటికీ happiness tomorrow. మీకు సంతోషం రేపటి దినాన Whatever ఉంటుంది. you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా you will వెళ్తున్నా have victory tomorrow. మీకు విజయము రేపటి దినాన Whatever ఉంటుంది. you are going through, మీరు ఎలాంటి పరిస్థితులు గుండా God is there వెళ్తున్నప్పటికీ for you. దేవుడు మీ కొరకు ఉంటున్నాడు. He'll make your life wonderful. ఆయన మీ జీవితాన్ని అద్భుతంగా What చేస్తాడు. God could do for Joseph, దేవుడు ఏదైతే యోసేపు జీవితంలో what చేశాడో, God could do for David, దేవుడు దావీదు జీవితంలో ఏదైతే చేశాడో is equally good to do in your life. ఆయన అదే సమానంగా మన జీవితంలో చేయటానికి ఆయన యోగ్యుడై అర్హుడై So ఉంటున్నాడు. don't worry about the tears. కాబట్టి మీ కన్నీరు గురించి Don't worry బాధపడకండి. about the cries. మీ యొక్క బాధను కన్నీరు గురించి ఏడవకండి. Give up all the questions. మీకున్న ప్రశ్నలన్నింటినీ విడిచిపెట్టండి. Stop worrying about any problem. మీరు ఎలాంటి సమస్యల గురించి అన్నా చింతించడము, బాధపడటం Forget ఆపేయండి. your poverty. మీ యొక్క పేదరికాన్ని మర్చిపోండి. Forget your pain. మీ యొక్క బాధను మర్చిపోండి. Forget your difficulty. మీ యొక్క కష్టాల్ని మర్చిపోండి. God is really for you. దేవుడు నిజముగా మీకు తోడై He ఉంటున్నాడు. dreams bigger for you. ఆయన మీకన్నా ఉన్నతంగా ప్రణాళికని కలిగి He ఉంటున్నాడు. thinks about you so much. ఆయన మీ గురించి ఎంతగానో He is ఆలోచిస్తున్నాడు. there for you as your master. ఆయన మీ యజమానిగా మీ కొరకు ఉంటున్నాడు. Never abandon God. ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకండి. Because He will never abide you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు He will విడిచిపెట్టని దేవుడు. never abandon you. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటే మీలో ఉండలేడు. Once there was a man who was really worrying, is God there for me? ఒకసారి ఒక మనుషుడు ఉన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడా అని చింతిస్తున్నాడు. Is He really for me? అసలు ఆయన నిజంగా నా కొరకే ఉన్నాడా He అనుకుంటున్నాడు. may be for others, but not me. అతను ఇతరులకే, దేవుడు ఇతరులకు ఉన్నాడు కానీ నాకు కాదు అనుకున్నాడు. So he was so discouraged. అతను ఎంతో నిరుత్సాహపడి He wanted to take up his own life. అతని జీవితాన్ని అతను తీసుకోవాలి, చంపేసుకోవాలి అనుకున్నాడు. What is this? ఇదేంటి, How long did I to live like this? ఇంకెంతకాలం ఈ విధంగా కష్టాల్లో జీవించాలి. He started his home ఆ విధంగా ఇంటికి వెళ్తూ and he took a train. అతను ఒక ట్రైన్ పట్టుకొని He was thinking deep inside. అతను హృదయంలో ఆలోచిస్తున్నాడు. In front of him, he had two people, అతని ముందు ఇద్దరు కూర్చున్నారు. believers, ఇద్దరు విశ్వాసులే, reading the Bible, బైబిల్ని చదువుతున్నారు, discussing about the plans of God. దేవుని యొక్క ప్రణాళికను గురించి మాట్లాడుతున్నారు. And this man thought, God is for them, not for me. ఆయన అనుకుంటున్నాడు, మా దేవుడు వారి కొరకే, మాట్లాడే వారి కొరకే, నా కొరకు కాదు He అనుకుంటున్నాడు. said, for others, not for me. ఇతరుల కొరకు దేవుడు ఉన్నాడు కానీ నాకు లేడు. They are not for me. దేవుడు నాకు లేడు. So he went down. కాబట్టి ఆ విధంగా వెళ్ళి He
came down the train, అతను ట్రైన్ దిగి walking to his house. అతని ఇంటికి నడుచుకుంటూ He వెళ్తూ saw the church on the way. అతను వెళ్తూ మార్గంలో ఒక He మందిరాన్ని read the చూసి verses outside. బయట ఉన్న ఆ మాటల్ని చదివి Again he thought, అతను మళ్ళీ అనుకున్నాడు, this is for the church, not for me. ఇది దేవుని యొక్క మందిరం కొరకు నా కొరకు కాదు But it's not అనుకున్నాడు. there for me. దేవుడు నా కొరకు He was లేడు. so discouraged. అతను ఎంతో నిరుత్సాహపడ్డాడు. Then went home, ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోయి planning to do what is next. అతను తర్వాత ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తున్నాడు. And finally he thought, అప్పుడు చివరిగా అనుకున్నాడు, I'll go to the house of God. నేను ఒక్కసారి దేవుని యొక్క ఇంటికి వెళ్తాను, I'll ask the man of God. ఒక్కసారి దైవజనుని అడుగుతాను, I'll tell my problem. నాకున్న సమస్యను చెప్తాను, Maybe they may have an answer. బహుశా వారి దగ్గర జవాబుందేమో. So he came and asked the man of God. ఆ విధంగా దైవజనుడి దగ్గరకు వచ్చి తన బాధను And the question పంచుకున్నాడు. is, ప్రశ్న ఏంటంటే, where is God? దేవుడు ఎక్కడున్నాడు? Is he there for me? ఆయన నిజంగా నా కొరకు ఉన్నాడా? Where is God? దేవుడు I ఎక్కడున్నాడు? can't see God at all for me. నేను దేవుడిని నా కొరకు ఉన్నట్లుగా ఎప్పుడు కూడా నా పరిస్థితుల్లో Look at my చూడలేదు. life. నా జీవితంలో Look at my ఒకసారి గమనించు, problems. నా Look at my సమస్య, circumstances. నా సమయాన్ని, నా పరిస్థితుల్ని Can గమనించండి. anybody think God can be for me? ఎవరైనా నా పరిస్థితులు చూసి దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పగలరా? And the man of God said like to him, అప్పుడు దైవజనుడు ఈ విధంగా అన్నాడు, yes, God is not there. అవును దేవుడు నీకు లేడు అన్నాడు. Huh? అదేంటి What preaching is this? బావు, ఇదేం బోధ నీ దగ్గరకు వస్తే? నువ్వు కూడా నాలాగా ఉన్నావేంటి? నువ్వు కూడా నాలాగా సమస్యల్లో ఉన్నావా ఏంటి అన్నాడు. God is not there. దేవుడు లేడా? And the uncle said, yes, God is not there. అప్పుడు ఆ దేవుని సేవకుడు అన్నాడు, అవును దేవుడు లేడు. There is one place where God is really not there. ఒక్క ప్రదేశం ఉంది నిజంగా దేవుడు అక్కడ లేడు అన్నాడు. God will not be there. దేవుడు నిజంగా అక్కడ ఉండాలని కూడా అనుకోడు. And there is one place. ఆ ప్రదేశం ఏంటో తెలుసా? Do you know what that place? ఆ ప్రదేశం ఏంటో తెలుసా? H-E-L-L, hell. నరకము. That's the only place where God will not be there. నరకంలో మాత్రమే దేవుడు ఉండడు అని Sir, చెప్పాడు. now tell me where you are. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అన్నాడు. And then this man realized, అప్పుడు ఆ మనుషుడు that's గ్రహించి, the only place God will not be there. నరకంలో మాత్రమే దేవుడు ఉండడు. So the man of God said, కాబట్టి ఆ దైవజనుడు అన్నాడు, God is there for you. దేవుడు నీ కొరకు ఉన్నాడు, Don't worry. నువ్వు బాధపడుకో. God is there for you. దేవుడు నీ కొరకు ఉన్నాడు, Exactly for you. ఖచ్చితంగా నీ కొరకే ఉన్నాడు. So no issues. కాబట్టి ఎలాంటి బాధ లేదు. Have faith in God. దేవునిలో విశ్వాసం ఉంచు, Have trust in God. దేవునిలో నమ్మకాన్ని ఉంచు. Then God will change your life. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. And later that man had a wonderful life. దాని తర్వాత అతని జీవితం ఒక గొప్ప జీవితంగా మార్చబడింది. I'm sure as young people, ఖచ్చితంగా యవనస్తులుగా a lot of dreams, అనేకమైన కలలు కంటాము, colorful dreams, ఒక అందమైన కలలు lot కంటాము, of plans, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాము, lot of designs. ఎన్నో రూపొందించుకుంటూ ఉంటాము. But remember, జ్ఞాపకం పెట్టుకోండి, God, in the book of Genesis itself, దేవుడు ఆదికాండ గ్రంథంలోనే చూసుకున్నట్లయితే He planned your fruitfulness. ఆయన మన ఫలభరించే జీవితాన్ని ఆయన ప్రణాళిక రూపొందించిన వాడుగా ఉంటున్నాడు. God has not made your life for any failure or for any defeat. దేవుడు మీ జీవితము ఓడిపోవటానికి, నష్టపోవటానికి ఏ మాత్రము సృజించలేదు. Your life is not for a failure. మీ యొక్క జీవితము ఓడిపోవటానికి కొరకు కాదు. It's not for a shame. మీరు సిగ్గుపడటానికి మీ జీవితము లేదు. It is for victory. It is for glory. అది విజయం పొందటానికి, మహిమ పొందటానికి మాత్రమే మీ జీవితం ఉంటుంది. What God wants in you, దేవుడు మీలో కోరుకుంటుంది ఏంటంటే, to grow inside, మీరు హృదయంలో ఎదిగేవారుగా ఉండాలి, to be strengthened inside, మీరు హృదయంలో బలము పొందేవారుగా ఉండాలి, to be strong inside, మీరు ఆత్మలో మీరు బలవంతులుగా ఉండాలి, to be built inside. మీరు ఆత్మలో కట్టబడేవారుగా ఉండాలి. As you grow inside, మీరు ఆ విధంగా ఆత్మలో ఎదిగేటప్పుడు you will grow outside. మీరు బహిరంగంగా ఈ లోక జీవితంలో కూడా ఎదగగలరు. If you abide with God, మీరు దేవునిలో ఉన్నట్లయితే God will abide with you. దేవుడు మీలో కూడా నిలిచి ఉంటాడు. Remember, God has mighty plans for you. జ్ఞాపకం పెట్టుకొని, దేవుడు ఉన్నతమైన ప్రణాళికలను మీ పట్ల కలిగి ఉన్నాడు. Such plans that you would have never dreamt in your own life. మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా ఎక్కువ ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. Maybe any situation. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ In God it is possible. దేవుడిలో సమస్తము సాధ్యమే. God has a future for you. దేవుడు మీ కొరకు ఒక భవిష్యత్తుని ఉంచుతున్నాడు. God has plans for your fruitfulness. దేవుడు మీ ఫలించే జీవితానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. So be confident. కాబట్టి దృఢంగా నమ్మకంగా Be ఉండండి. convinced. మీరు ఒప్పుకోండి. How is your master? మీ యొక్క యజమాని An amazing master. ఒక ఉన్నతమైన యజమాని. He spoke these words to his own disciples ఆయన ఈ మాటల్ని తన సొంత శిష్యులతో పంచుకున్నాడు. just before the cross. ఆ సిలువకి వెళ్ళక ముందే And we know పంచుకున్నాడు. what happened after the cross. దాని తర్వాత సిలువ వేయబడిన తర్వాత ఏ విధంగా జరిగిందో These మనకందరికీ disciples తెలుసు. became very dynamic. ఈ శిష్యులు ఎంతో ధైర్యవంతులుగా మార్చబడ్డారు. God wants to work in your life that way. దేవుడు మన జీవితంలో ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాడు. Remember, every youngster, God want to make you an youngster. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి ఒక్క యవనస్తుని దేవుడు యవనం ప్రాయంలో విజయాన్ని పొందేవారుగా చేస్తాడు. How is this possible? అది ఏ విధంగా సాధ్యమవుతుంది? If you are not born again yet, ఒకవేళ మీరు ఇంకా తిరిగి if you జన్మించినట్లయితే, are not born again yet, మీరు ఇంకా రక్షణ పొందనట్లయితే, this blessing, this fruitfulness, this
God's plan will not be yours. ఈ యొక్క ఆశీర్వాదము ఫలించే జీవితము దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో ఏ మాత్రము నెరవేర్చబడదు. Unless you become the disciple of Jesus. మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అయితే మాత్రమే, Unless your sins are forgiven, మీ యొక్క పాపాలు క్షమించబడితే మాత్రమే God will not start working in you. దేవుడు మీ జీవితంలో పనిచేయడం ఏ మాత్రం ఆరంభించడు. What do you want to do with your life? మీ జీవితంతో ఏం Have you చేయాలనుకుంటున్నారు? got dreams for your future? మీ యొక్క భవిష్యత్తు గురించి చాలా చక్కని కలలు No కంటుంటారు. wrong in dreaming. మీరు ఇంకా ఎంత మాత్రం కలలు కంటే అదే విధంగా ఉండకండి. But what about coming to Jesus? మీరు దేవుని దగ్గరికి రావటము ఏమనుకుంటున్నారు? Outside Jesus. యేసుకి బయట ఉన్నట్లయితే No hope. ఎలాంటి నిరీక్షణ Outside లేదు. Jesus. యేసుకు బయట ఉన్నట్లయితే No help. ఎలాంటి సహాయం లేదు. Outside Jesus. యేసుకు బయట ఉన్నట్లయితే No life. ఎలాంటి జీవితం లేదు. Outside Jesus. యేసుకు బయట ఉన్నట్లయితే No future. ఎలాంటి భవిష్యత్తు లేదు. Look at Jesus. యేసు వైపు గమనించండి. What happened to the third tree? ఆ మూడో చెట్టుకి ఏం జరిగింది? It became the cross. అది సిలువ లాగా మార్చబడింది. People looked at it. ఎవరైతే ఆ సిలువ వైపు They చూశారో looked at their Savior. వారు రక్షకుడి వైపు Their చూశారు. lives changed. వారి జీవితాలు మార్చబడ్డాయి. Heaven came into their heart. పరలోకము వారి హృదయంలో ప్రవేశించింది. This is what you need to do this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయమున ఇదే మీరు Hey, చేయాలి. brother and sister. ప్రియ సహోదరుడా సహోదరి, What do you do with your life? దేవుడు మీ జీవితంతో ఏం చేయాలనుకుంటున్నారు? What do you want to do with your life? మీ జీవితంతో మీరేం In చేయాలనుకుంటున్నారు? sin in you, ఒకవేళ పాపం మీలో ఉన్నట్లయితే don't dream of any fruits. మీరు ఎలాంటి ఫలించే జీవితం గురించి ఆలోచించకండి. Any blessings. ఎలాంటి ఆశీర్వాదం గురించి ఆలోచించకండి. God say? దేవుని యొక్క వాక్యం అంటుంది, The wicked shall not have peace. ఈ యొక్క దుష్టులకు ఏమాత్రం నెమ్మది కలిగి ఉండరు. The wicked shall not have peace. పాపులకు ఏమాత్రం నెమ్మది ఉండదు. How is your life this afternoon? మీ యొక్క జీవితం ఈ మధ్యాహ్న కాల సమయమున ఏ విధంగా ఉంటుంది? Have you known Jesus? మీరు యేసుని ఎరిగారా? Have you understood Jesus? యేసుని అర్థం చేసుకున్నారా? Have you accepted Jesus? యేసుని అంగీకరించారా? It's not enough just to come to the youth meeting. మీరు యూత్ క్యాంప్ కి యూత్ కూడికకు వస్తే ఒక్కటి మాత్రమే That సరిపోదు. doesn't make you knowing Jesus. అది ఆ విధంగా రావటం ద్వారా దేవుని మీరు తెలుసుకోలేరు. Reading the Bible. లేదంటే బైబిల్ That చదవడం ద్వారా doesn't make you knowing Jesus. అది యేసుని తెలుసుకోవడానికి ఏ మాత్రము మీకు ఉపయోగపడదు. Having a Christian name, coming from a Christian family, doesn't make you Jesus. మీరు ఒక క్రైస్తవ పేరుని కలిగి ఉండటం, క్రైస్తవ కుటుంబంలో నుంచి రావటం ఏ మాత్రం యేసులో ఉండటానికి సాయం చేయదు. We already told you the tenfold sins of the brothers of Joseph. మనము ఇంతకు ముందే చెప్పినట్టుగా యోసేపు యొక్క అన్నతమ్ములు చేసిన ఆ 10 పాపాల గురించి చూసుకున్నాము. Firstly, they are filled with wickedness. మొట్టమొదటిగా వారు చెడుతనంతో నింపబడ్డారు. And their wickedness initially was secret, now it has become public and open. మొట్టమొదటిగా వారి చెడుతనము రహస్యంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం బహిరంగంగా ఉంటుంది. Secondly, రెండోదిగా when their sin was known to others, వారి యొక్క పాపము ఇతరులకు తెలియజేసినప్పుడు what did they do? వారు ఏం చేశారు? They were careless. వారు ఏమాత్రం పట్టించుకోకుండా Instead of taking correction and rebuke, వారు ఆ గద్దింపునికి వారి జీవితాన్ని సరి చేసుకోవడానికి బదులుగా they refused correction and rebuke. వారు ఆ సరి చేసుకునే జీవితాన్ని గద్దింపుని వారు అసహించుకుంటున్నారు. They're so careless about their life. వారి జీవితాన్ని గురించి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. And thirdly, మూడోదిగా అపనమ్మకం. they were unfaithful. వారు అపనమ్మకంగా ఉంటున్నారు. God gave a dream about a future, దేవుడు ఒక భవిష్యత్తును గురించి యోసేపుకు ఒక దర్శనం ఇస్తే, plan for a future, ఒక భవిష్యత్తును గురించిన ఒక ప్రణాళిక ఇస్తే, and instead of believing it, వారు ఆ ప్రణాళికలో ఆ దర్శనంలో నమ్మకాన్ని ఉంచడానికి Instead of బదులుగా honoring it, వారు దాన్ని గణపరచడానికి they బదులుగా rejected it. వారు దాన్ని తృణీకరిస్తున్నారు. They made mockery of it. వారు దాన్ని ఎక్కిరిస్తున్నారు. They're making fun about it. వారు దాన్ని చూసి హాస్యము చేస్తున్నారు. When Joseph could believe it, యోసేపు దాన్ని నమ్మినప్పుడు what prevented them to also believe like that? వారు ఆ విధంగా నమ్మకుండా ఉండటానికి ఏది అడ్డుగా వారికి ఉంది? Instead, వారు దానికి బదులుగా God was telling, I'm going to give you a wonderful future. దేవుడు మీకు ఒక అందమైన చక్కని భవిష్యత్తు ఇస్తానని బయలుపరుస్తున్నప్పుడు They were saying, God, we don't need your future. We don't need your promise. వారు దేవుడితో అంటున్నారు, దేవా మీ యొక్క వాగ్దానం మాకు అవసరం లేదు, మీ యొక్క భవిష్యత్తుతో మాకు పని లేదంటున్నారు. They made fun of God. వారు దేవుని చూసి అసహిస్తున్నారు. That we can do our lives without God. వారు దేవుడు లేకుండా మేము మా జీవితాన్ని కట్టుకోవచ్చు అనుకుంటున్నారు. And then fourthly, నాలుగోదిగా అసూయపడుతున్నారు. they were so jealous. వారు అసూయపడుతున్నారు. They're so jealous about others. వారు ఇతరులను చూసి అసూయపడుతున్నారు. They are so careless about others. వారు ఇతరులను చూసి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. Fifthly, నాలుగోదిగా దురాలోచన. they had evil thoughts. వారు దురాలోచనలు కలిగి ఉంటున్నారు. They had evil thoughts about their brother. వారి యొక్క తమ్ముని బట్టి దురాలోచనలు కలిగి ఉంటున్నారు. అమ్మివేసి They wanted to sell Joseph. దాని తర్వాత ఆ యోసేపును They want to అమ్మివేయాలనుకుంటున్నారు. sell him away. వారు They అమ్మేయాలనుకుంటున్నారు. want to make money by that. వారు దాన్ని ఆ విధంగా అమ్మేట ద్వారా డబ్బుని And they want to సంపాదించుకోవాలనుకుంటున్నారు. maybe have fun and pleasure with it. వారు ఆ విధంగా డబ్బుని సంపాదించుకొని సంతోషంగా వారు సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నారు. And తర్వాత then you know what happened? When Joseph was thrown into the pit,
వారు యోసేపును ఆ విధంగా ఆ గుంటలో వేసినప్పుడు look at their hardness. ఇప్పుడు వారి యొక్క హృదయం యొక్క కఠినత్వాన్ని They గమనించండి. threw Joseph, వారు యోసేపుని పడివేసి took the food he brought. వారు తెచ్చిన ఆ యోసేపు తెచ్చిన ఆహారాన్ని So తీసుకొని they're starting eating. వారు ఇప్పుడు ఆ ఆహారాన్ని ఏమో తింటున్నారు. Their brother is suffering in front of them. వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ కళ్ళ ముందే బాధపడుతున్నారు. But look at the hardness of this people. కానీ వారి హృదయం యొక్క కఠినత్వాన్ని ఒక్కసారి గమనించండి. How hard was the heart? వారి యొక్క హృదయం ఎంత కఠినంగా ఉంటుంది. No compassion, no mercy. వారు ఏమాత్రము జాలి ఎలాంటి కనికరం లేకుండా ఉంటున్నారు. Hard heart, rock like heart. వారు ఒక కఠినమైన రాయి లాంటి కఠినమైన హృదయాన్ని కలిగి No ఉంటున్నారు. sensitivity. వారు ఎలాంటి మెత్తదనం లేకుండా Very ఉంటున్నారు. terrible people. వారు ఎంతో కఠినంగా ఉంటున్నారు. Then they also become hypocritical. దాని తర్వాత వేషధారులుగా మార్చబడుతున్నారు. When they came to Jacob and told the story, వారు యాకోబు దగ్గరికి వచ్చి వాళ్ళ తమ్ముడికి ఏదైతే జరిగిందో చెప్పేటప్పుడు they were telling all false things. వారు అన్ని అబద్ధాలే చెప్తున్నారు. Created a story. వారు చక్కగా ఒక కథను అల్లుతున్నారు. And then what is Jacob doing now? ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? He thought Joseph is dead. యోసేపు చనిపోయాడని Now they're ఆలోచించి crying. ఇప్పుడు ఏడుస్తున్నాడు. When he was crying, యోసేపు ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు the word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, these people also began to comfort Joseph. వీరు కూడా యోసేపును ఓదార్చడం ఆరంభించారు. How could this be possible? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? They are the ones who created the whole story. వారే అసలు కథను మొత్తం అల్లింది. Now how can the creators can be comforters now? ఇప్పుడు ఏ విధంగా కథను అల్లిన వాళ్ళే ఓదార్చగలరు? See, they have become so hypocritical. వారు ఎంతో వేషధారణతో నింపబడ్డారు. As though they don't know anything. వారికి ఏం తెలియనట్టుగా నటిస్తున్నారు. Instead, they are comforting Joseph. వారు యాకోబుని ఓదారుస్తున్నారు. So step by step, see how they have become like this. కాబట్టి అంచులంచులుగా వారు ఏ విధంగా పాపంలో ఎదుగుతున్నారో గమనించండి. And then, తర్వాత when Jacob was crying, యాకోబు ఏడ్చేటప్పుడు they are also crying. వారు కూడా ఏడుస్తున్నారు. They are not only good hypocrites, వారు వేషధారులు, మంచి నటులు, వేషధారులే కాదు, they are also good actors. వారు మంచి నటులుగా కూడా ఉంటున్నారు. Deceiving others. ఇతరులను మోసగించడంలో ఉంటున్నారు. తర్వాత Look, Jacob was crying. గమనించండి, యాకోబు ఏడుస్తున్నాడు. They are causing heartache and headache to their old father. వారి యొక్క వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి ఎంతో హృదయ భారాన్ని, కఠినాన్ని, బాధను What does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? Honor your father, honor your mother. మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అంటుంది. What else they are doing? వారేం చేస్తున్నారు? Causing heartache and headache to their old father. వారి యొక్క వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి ఎంతో బాధను సమకూరుస్తున్నారు. Almost pushing him into the verge of grave. వారు ఆ యొక్క మరణంలోకి నెట్టివేస్తున్నారు. What a terrible sin they are committing. వారు ఎంత ఘోరమైన పాపాన్ని వారు What a చేస్తున్నారు. terrible sin they are committing. వారు ఎంత ఘోరమైన పాపాన్ని For doing చేస్తున్నారు. that sin, ఈ పాపం చేయటానికి what did they get? వారికి ఏం దొరికింది? They could get rid of Joseph. వారు యోసేపు నుండి తప్పించుకున్నారు, But they యోసేపును could విడిచిపెట్టారు. only get in famine, hardship, difficulty, sorrow and pain. ఆ విధంగా పాపము చేయటం ద్వారా బాధని, దుఃఖాన్ని, కన్నీరుని మాత్రమే వారు సంపాదించారు. By sinning, what happened? పాపము చేయటం ద్వారా ఏం జరిగింది? They got starvation, వారు ఆకలితో వారు ఎండిపోయారు. struggle, వారు కష్టాలు పడ్డారు. famine. వారు కరువును తెచ్చుకున్నారు. For sin, there is always a joy day, స- payday, పాపము చేసినప్పుడు ఒక రోజున సంతోషంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. but it will also come with a payday. కానీ ఒక రోజున ఆ పాపానికి మనము క్రయాన్ని చెల్లించే రోజు కూడా వస్తుంది. Don't forget this truth. ఈ సత్యాన్ని మర్చిపోకండి. The sin that thrills you today ఏ పాపం అయితే మిమ్మల్ని సంతోషపరుస్తుందో will kill you also one day. అదే పాపం ఒక దినాన మిమ్మల్ని The చంపేస్తుంది. word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, Numbers 32:23, సంఖ్యాకాండము 32:33, the sin that you commit will catch you also one day. ఏ పాపాన్ని అయితే మీరు చేస్తున్నారో అదే పాపం ఒక రోజున మిమ్మల్ని పట్టుకుంటుంది. Same sin will catch you one day. అదే పాపం ఒక రోజున మిమ్మల్ని పట్టుకుంటుంది. You cannot escape from the consequence of your sin. మీరు ఇంకా ఆ రోజున పాపం యొక్క క్రయం నుండి ఏ మాత్రం మీరు తప్పించుకోలేరు. What about the life of brothers of Joseph? యోసేపు యొక్క అన్నలకు ఏం జరిగింది? For all that sin, వారు చేసిన that పాపాలన్నిటికీ is our starvation. వారు ఆకలితో ఉండవలసి వచ్చింది. Sin causes you to struggle. కాబట్టి పాపము కష్టపడటానికి It కారణమవుతుంది. makes your life barren and fruitless. అది మన జీవితము ఎండిపోయేదిగా ఫలవరించకుండా చేస్తుంది. And what did God do? కానీ దేవుడు ఏం చేశాడు? God made them stand before Joseph. దేవుడు వారందరూ యోసేపు ముందు నిలబడేలాగున They want చేశాడు. to avoid him. వారిని They want to తప్పించుకోవాలనుకున్నారు. get rid of him. వారు యోసేపుకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారు. But what did God do? కానీ దేవుడు ఏం చేశాడు? Made them stand before Joseph. వారే యోసేపు ముందు నిలబడులాగున And what చేశాడు. did Joseph do? యోసేపు ఏం చేశాడు? He did not punish them. వారిని శిక్షించలేదు, He did not torture them. లేదంటే వారిని బాధ He did పెట్టలేదు, not judge them. లేదంటే వారికి తీర్పు తీర్చలేదు. But he pardoned them. వారిని క్షమించాడు, He forgave them. వారిని క్షమించాడు.
He accepted them. వారిని అంగీకరించాడు. That's what Jesus wants to do you today. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున అదే Whatever చేయాలనుకుంటున్నారు. sinful life you are going through, మనం ఎలాంటి పాపపు జీవితం గుండా వెళ్తున్నప్పటికీ, whatever sinful life you are going through, ఎలాంటి పాపపు జీవితం గుండా వెళ్తున్నప్పటికీ Jesus also want to forgive you. యేసు కూడా మనల్ని He want to క్షమించాలనుకుంటున్నాడు. accept you. ఆయన మనల్ని Why అంగీకరించాలనుకుంటున్నాడు. don't you come to Jesus? ఎందుకు యేసు దగ్గరికి ఇంకా He is రారు? such a master, such a leader. He can forgive. ఆయన ఎలాంటి గొప్ప యజమాని, గొప్ప నాయకుడు అంటే మనల్ని అంగీకరించి క్షమించే నాయకుడు. He will accept you ఆయన మనల్ని if అంగీకరిస్తాడు. you come to him. మనం ఆయన దగ్గరికి stand వచ్చినట్లయితే, before him. మనం ఆయన దగ్గర If నిలబడినట్లయితే, you seek his forgiveness. మనం ఆయన క్షమాపణ ఎత్తికినట్లయితే, Look at your life, how sinful it is. మీ యొక్క జీవితాన్ని ఒకసారి గమనించండి, ఎంత పాపముతో నింపబడిందో. Look at your wickedness. మీ యొక్క దుష్టత్వాన్ని గమనించండి. Look how you are refusing reproof all these years. మీరు ఇన్ని రోజులుగా గద్దింపుని ఏ విధంగా అసహించుకుంటూ వస్తున్నారో గమనించండి. Many youth camps come and go, చాలా యూత్ క్యాంప్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, but no change, no fear of God. కానీ ఎలాంటి మార్పు లేదు. దేవుడు అంటే భయం లేదు. You become jealous, మనము ఇంకా అసహ్యులుగా you ఉంటున్నాము, become wicked, మనం ఇంకా దుష్టులుగా ఉంటున్నాము, become harmful, మనం ఇతరులకు హాని కలిగించే వారుగా become ఉంటున్నాము, stubborn like a rock, మనము కఠినముగా రాయి లాంటి హృదయాన్ని కలిగి ఉంటున్నాము, leading a life of hypocrisy. ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నాము, One life here, another life elsewhere. ఒక జీవితం ఇక్కడ, ఇంకో జీవితం వేరే దగ్గర. Torturing your parents, మీ యొక్క తల్లిదండ్రులకు ఏడుపును మిగిలిస్తున్నారు, deceiving your parents, మీ తల్లిదండ్రులను మోసగిస్తున్నారు, suffering your parents, మీ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నారు, causing heartache and headache, మీ తల్లిదండ్రులకు ఎంతో హృదయ భారాన్ని మీరు కలిగిస్తున్నారు. forcing them to take what good is my son. నా కుమారుడు దేనికి ఉపయోగించబడతాడు అని ఆలోచించేలాగానే చేస్తాడు. How is your life? మీ జీవితం ఏ విధంగా ఉంది? What do you fear God? What do you fear God? మీరు దేవుడు అంటే ఏ విధంగా భయపడుతున్నారు? What do you confess yourself? మీ పాపాలని మీరు ఒప్పుకోరా? Or else, లేదంటే లేదంటే you will suffer. మీరు బాధపడతారు. Starvation, failure, barrenness will be yours. ఆకలితో ఎండిపోయే జీవితము, ఆ కరువులు మీ జీవితంలో ఉంటాయి. But God is loving. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, He is caring. ఆయన పట్టించుకునే దేవుడు. He is ready to forgive you. ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. Joseph forgave them. యోసేపు వారిని క్షమించాడు. That is what Jesus can do today. యేసు అదే విధంగా మీ జీవితంలో చేయగలడు. He is such a loving master. ఆయన మనల్ని ప్రేమించే యజమాని. He is such a loving person. అలాంటి ప్రేమించే No one can love you like Jesus. ఎవరు కూడా యేసు ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించలేరు. No one can save you like Jesus. ఎవరు కూడా యేసులాగా మనల్ని No రక్షించలేరు. one can change you like Jesus. ఎవరు కూడా యేసులాగా మన జీవితాన్ని Come మార్చలేరు. unto him. ఆయన దగ్గరికి రండి, Repent for your sins. మీ పాపాల గురించి ఒప్పుకోండి. Don't hide yourself. మీ పాపాలను ఏమాత్రం Don't cover కప్పిపెట్టుకోకండి. yourself. మీ పాపాలని దాచిపెట్టుకోకండి. Don't postpone salvation. లేదంటే రక్షణ తర్వాత చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేయకండి. Don't underestimate the love of Jesus. దేవుని యొక్క ప్రేమను తక్కువగా చూడకండి. He loved you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో He ప్రేమించాడు. died for you. ఆయన మీకు Died చనిపోయాడు. in your place. ఆయన మీ స్థానంలో చనిపోయాడు. All that you need to do, మీరు చేయవలసిందంతా, Lord Jesus, యేసుక్రీస్తు I am a ప్రభువా, sinner. నేను పాపిని, forgive me. నన్ను క్షమించండి. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా, have mercy upon me. నా పైన కనికరాన్ని Few చూపించండి. words of repentance కొన్ని మాటలు, పశ్చాత్తాప మాటలు is enough for you to change the life. మీ జీవితాన్ని మార్చడానికి సరిపోతుంది. That's what the brothers of Joseph did. యోసేపు యొక్క అన్న తమ్ముళ్ళు అదే విధంగా చేశారు. And in Egypt, ఆ ఐగుప్తు దేశంలో they became fruitful. వారు ఫలించేవారుగా They చేయాలి. have abundance. వారు ఇప్పుడు సమృద్ధి కలిగింది. That's what God can do in your life. అదే జీవితాన్ని, అదే అలాంటి జీవితాన్ని దేవుడు మీ జీవితంలో కూడా ఇవ్వగలడు. Don't you want salvation? మీకు రక్షణ వద్దా? Don't you want peace? మీకు నెమ్మది వద్దా? Don't you want forgiveness? మీకు క్షమాపణ వద్దా? Don't you want abundance? మీరు సమృద్ధి Don't you కావాలనుకోవట్లేదా? want Jesus? మీకు యేసు వద్దనుకుంటున్నారా? Don't you want His salvation? మీకు రక్షణ వద్దా? Shall we pray? ప్రార్థించుకుందాము. Dear brothers and sisters, ప్రియ సహోదరుడా, సహోదరి, so far we have heard the word of God. ఇప్పటి వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. Are you going through difficulties, మీరు కష్టాల గుండా వెళ్తున్నారా? questions, ప్రశ్నల గుండా వెళ్తున్నారా? tears in your eyes, మీ యొక్క కళ్ళు కన్నీటితో నింపబడిందా? out of doubts about your future? మీ యొక్క భవిష్యత్తు గురించి అనుమానాలు కలిగి ఉంటున్నారా? Has God not spoken to you? దేవుడు మీతో మాట్లాడలేదా? God has very precious thoughts for you. దేవుడు మీ పట్ల ప్రశస్తమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. Dreams bigger and better for you. దేవుడు మీ పట్ల ఒక ఉన్నతంగా, ఇంకా శ్రేష్టమైనదిగా ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. Don't be discouraged. మీరు ఏమాత్రం నిరుత్సాహపడకండి. God has great plans for you. దేవుడు మీ జీవితం పట్ల గొప్ప ప్రణాళికల్ని కలిగి ఉన్నాడు. We also heard about the life of the brothers of Joseph. మనము యోసేపు యొక్క అన్నల గురించి కూడా మనం ధ్యానించాము. What a sinful life they lived. వారు ఎలాంటి పాపము యొక్క జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. What consequences they had to suffer for their sins. వారు చేసిన పాపాన్ని బట్టి ఎలాంటి పరిస్థితుల్ని వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. They sinned.
వారు పాపము చేశారు. They could get rid of Joseph, వారు యోసేపు నుండి తప్పించుకున్నారు. but they cannot get rid of the consequence. కానీ పాపము యొక్క జీతం నుండి వారు తప్పించుకోలేకపోయారు. How is your life? మీ జీవితం ఏ విధంగా ఉంటుంది? How many years? ఇంకెన్ని సంవత్సరాలు? How many youth meetings? ఇంకెన్ని యవనస్తుల కూడికలు? How long is the neglection? ఇంకెన్ని రోజులు ఈ విధంగా తృణీకరిస్తావు? How long life without Jesus? ఇంకెన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా జీవిస్తావు? Is God not talking to you? దేవుడు మీతో మాట్లాడట్లేదా? God want to bless you. దేవుడు మిమ్మల్ని God ఆశీర్వదించాలనుకుంటున్నాడు. want to change you. దేవుడు మిమ్మల్ని God మార్చాలనుకుంటున్నాడు. want to put you on path to fruitfulness. దేవుడు మిమ్మల్ని ఫలభరించే మార్గంలో మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. Look what Jesus has done. యేసు ఏం చేశాడో గమనించండి. Joseph could just stay and stand and forgive his brothers. యోసేపు నిలబడి తన అన్నలను క్షమించిన విధానముగా, But Jesus went many steps forward. కానీ యోసేపులాగా మాత్రము కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ముందుకు వెళ్ళి He went all the way onto the cross ఆయన కలువరిశిలోకి వెక్కి to show his love, ఆయన ప్రేమను చూపించడానికి, to save you from sin. మిమ్మల్ని పాపము నుండి రక్షించడానికి. Think about your life. మీ యొక్క జీవితం గురించి ఆలోచించండి. What do you want to do with your life? మీ జీవితంతో ఏం What do you చేయాలనుకుంటున్నారు? want to do with your sin in your life? మీ జీవితంలో ఆ పాపముతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? The same sin will one day catch you. అదే పాపం ఒక రోజున మిమ్మల్ని పట్టుకుంటుంది. The same sin will make you stand before judgment. అదే పాపం ఒక రోజున తీర్పులోకి మిమ్మల్ని నిలబెడుతుంది. That will be a terrible day for you. అది ఎంతో కఠినమైన రోజుగా ఉంటుంది. Before that terrible day comes, ఆ రోజు రాకముందే think about your life. మీ యొక్క జీవితం గురించి Think ఆలోచించండి. about your future. మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. Think about Jesus. యేసుని గురించి ఆలోచించండి. If God has spoken to you, దేవుడు ఒకవేళ మీతో మాట్లాడినట్లయితే, showed your sinful life, మీ యొక్క పాపపు జీవితం చూపించినట్లయితే, and you want to pray, yes, I need Jesus. ఒకవేళ అవును నాకు యేసు కావాలి అని ప్రార్థించాలనుకుంటే, If you want to confess all your sins, మీ పాపాలని మీరు ఒప్పుకోవాలనుకుంటే, we would also encourage you to do that. మీరు కూడా ఆ విధంగా చేయలాగా మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము. In order to do that, ఆ విధంగా చేయటానికి we request you to show your hand. దయచేసి మేము కూడా ప్రార్థించలాగన మీ యొక్క చేతిని చూపించండి. We request you to show your hand. కనబడులాగున మీ యొక్క కుడి చేతిని చూపించండి. Remember, God is talking. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. God is గమనించండి. inviting. దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. God is waiting for you. దేవుడు మీ కొరకు వేచి ఉంటున్నాడు. He has died